Good morning, my dear students. Welcome to the cloud computing session. నిన్న చాలా మందికి డొమైన్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రాక్టీస్ చేసే ఉంటారు. బ్యాడ్జెస్ అవి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకున్నారా? అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమందికి డొమైన్స్ ఈ రోజు వచ్చాయండి. అది కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆఫ్టర్ ద క్లాస్ నేను అందరికి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే? వాట్సాప్ గ్రూప్ అన్నది వేరేగా బాయ్స్ కి వేరేగా గర్ల్స్ కి వేరేగా క్రియేట్ చేస్తున్నామండి. అది కూడా ఈ రోజే క్రియేట్ చేస్తాము. వన్స్ క్రియేట్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డింగ్ సెషన్స్ అవి మళ్ళీ నేను 2 గ్రూప్స్ కి ఫార్వర్డ్ చేస్తాను. వరీ మ్యామ్ కాకండి. నిన్న ఓకే? నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రాలేదు మ్యామ్. రాలేదంటే అసలు HTML లో నాది పేరు లేదు మ్యామ్. మీకు డొమైన్ ఇంకా క్రియేట్ అవ్వలేదా? క్రియేట్ అవ్వలేదు మ్యామ్. అసలు ఐడి మీ పాస్వర్డ్ కూడా ఇవ్వలేదు. ఈమెయిల్స్ అవి కరెక్ట్ గా ఇచ్చుంటే క్రియేట్ అయిపోతాయండి. ఈమెయిల్స్ కానీ ఏమైనా నిన్న ఇచ్చారు కదా మ్యామ్ లింక్, దాంట్లో ఫిల్ చేయమని. ఆ లింక్ లో ఓపెన్ అవ్వట్లేదు మ్యామ్ నాకు. ఆ లింక్ ఓపెన్ అవ్వడం లేదా? నాకు కూడా అదే ఓపెన్ అవ్వాలి అంటే మీరు జీమెయిల్ ఓపెన్ చేసి అది ఫిల్ చేయాలండి. ఓకేనా? అది జీమెయిల్ ఓపెన్ చేసి ఫిల్ చేయాల్సింది. జీమెయిల్ లో ఓపెన్ చేసి లాగిన్ అవుతుంటే రిజిస్టర్ అవుతుంటే అవ్వట్లేదు మేడం. మరి చాలా మంది చేశారు కదండి. నిన్న ఒక 56 ఇన్పుట్స్ వచ్చాయి ఆ ఫామ్ ద్వారా మాకు. మరి రిమైనింగ్ అసలు ఓపెన్ అవ్వట్లేదు మేడం. క్రోమ్ లో అయితే చేసాం అకౌంట్ లో. మీరు మొబైల్ లోని డివైస్ పాలసీ అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. చేసాం మేడం, ఇన్స్టాల్ కూడా చేసాం. అవ్వలేదు అంటే మీ మొబైల్ కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్ ఏమో ఒకసారి చూసుకోండి. మ్యామ్ అదేమొస్తుందంటే ఫర్ దోస్ హూ డింట్ గెట్ AWS డొమైన్ అని వచ్చి ఆగిపోయింది మ్యామ్. ఇంకా దానికి రిపోర్ట్ ఇదే వస్తుంది. మరి చాలా మంది ఇన్పుట్స్ నాకు వచ్చేయండి. 56 వరకు డేటా వచ్చింది. అందరికి వచ్చి ఒక్కొక్కరికి రాకపోవడం అంటూ ఉండదు కదండి. నేను ఎవరైనా ఫిల్ చేశారా? నాకు మధ్యాహ్నం చెప్పండి. ఫిల్ చేసిన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. నాకు డేటా వచ్చింది కదండి. దయచేసి ఫిల్ చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి ఒకసారి. నిన్న ఫామ్ మధ్యాహ్నం క్రోమ్ లోకి వెళ్ళి ఫామ్ అయితే ఫిల్అప్ చేసాం మేడం, కానీ మెయిల్ లో యాక్టివేషన్ లింక్ చేయలేదు మేము. మ్యామ్ నేను క్రోమ్ లో ఫామ్ కూడా ఫిల్ చేయలేదు మ్యామ్. ఓపెన్ అవ్వలేదు అసలు. ఈ రోజు అయితే కొంతమంది డొమైన్స్ వచ్చాయండి. సరే మీరు కొద్దిగా మ్యూట్ పెట్టుకోండి. అవి నేను క్లాస్ ఎండింగ్ లో మాట్లాడతాను వీటి గురించి. ఈ రోజు వస్తుందా మ్యామ్ అకౌంట్? అంటే ఒకసారి ఇంకోసారి లింక్ పెడితే మళ్ళీ మేము అది లింక్ పెట్టాక ఒకసారి మీరు ఫిల్ చేయలేదంటే ఇంకెప్పటికీ ఫిల్ చేయలేరండి. చాలా మంది చేశారు కదా. మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి ఫిల్ చేయాల్సి వస్తుంది. అది ఓపెన్ అవ్వట్లేదు మ్యామ్ అసలుకి. ఓపెన్ అవ్వట్లేదంటే మీరు వేరే డివైస్ లో ఒకసారి ట్రై చేయండి. మీ మొబైల్ సపోర్ట్ చేయకపోవచ్చేమో. మీరు ఇంకేదైనా మొబైల్లో అయినా సరే ఇంకేదైనా సిస్టమ్ లో అయినా ఒకసారి ట్రై చేయండి. అది డైరెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది మ్యామ్, ఫర్ దోస్ హూ డింట్ గెట్ AWS డొమైన్ అని. అది ఫామ్ హెడ్డింగ్ అలా పెట్టాను. ఇంకా డొమైన్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫిల్ చేయడానికి హెడ్డింగ్ అలా పెట్టాను. కింద ఏమైనా వస్తుందంటే మ్యామ్ నో లాంగర్ యాక్సెప్టింగ్ రెస్పాన్సెస్ అని. ఒకసారి మీరు డీటెయిల్స్ ఇస్తే ఇంకోసారి యాక్సెప్ట్ చేయదండి. ఆల్రెడీ మీరు ఒకసారి ఇచ్చుంటారు, అందుకే అది ఇంకోసారి యాక్సెప్ట్ చేయడం లేదు. ట్రై కాంటాక్ట్ మేబీ అది ఒకసారి మీ డేటా ఇచ్చుంటారు, అందుకే మళ్ళీ ఒకసారి ఇన్పుట్ తీసుకుంటుంది. ఇలా డౌట్స్ కి వెళ్తూ ఉంటే మన క్లాస్ ఎప్పటికీ స్టార్ట్ అవుదండి. ఈ ఎక్స్టర్నల్ ఇష్యూస్, ఈ వాట్సాప్ లింక్స్, ఈ డొమైన్స్, ఈ డ్రైవ్స్ ఇవన్నీ మనం మాట్లాడుతుంటే క్లాస్ అనేది మనకు నడవదండి ఎప్పటికీను. సో ఇంకా ఎవరికైనా డొమైన్స్ క్రియేట్ చేయడం డౌట్ ఉందా అండి? నేను నిన్న మీకు 3 టైమ్స్ చెప్పాను. స్టిల్ మీరు ఇంకా మిస్టేక్ చేస్తే అక్కడ మీరేమైనా నేను మెన్షన్ చేయాల్సింది కరెక్ట్ గా మీరు ఇవ్వకపోతే మీ అకౌంట్ అనేది యాక్సెప్ట్ చేయదు. మీ డొమైన్ మీకు అది AWS అకౌంట్ యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? పర్టిక్యులర్ గా నేను చాలా చెప్పాను. అక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ దగ్గర చాలా పర్టిక్యులర్ గా మీరు ఫిల్ చేయండి. అక్కడ ఏమైనా మీరు ఎర్రర్ చేస్తే మీకు అన్నది అప్లికేషన్ అనేది అప్రూవ్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు కస్టమర్ కేర్ చేసి ఏదో చేయాలండి. అప్పటి వరకు అవ్వదు. ఓకేనా? ఇంకా నేను ఒకసారి ఎలా అయితే రిజిస్టర్ అవ్వాలన్నది నేను చెప్పాలా మీకు ఒకసారి? నిన్న నేను చెప్పాను. మళ్ళీ నాకు చాలా మంది పర్సనల్ గా అడుగుతున్నారు ఫోన్ లో, వాట్సాప్ లో. నేను ఒక్కొక్కరికి వాట్సాప్ లో నేను ఆన్సర్ చేయలేను కదండి. సో ఇక్కడ మీరు నాకు చెప్పండి. నేను ఇంకా మీకేమైనా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చెప్పండి, చెప్తాను ఇప్పుడే. మేడం ఒకసారి మళ్ళీ చెప్తారా మేడం? వద్దు మేడం, వద్దు. మరి ఇక్కడ వద్దు అంటున్నారు, కావాలి అంటున్నారు. మళ్ళీ చూస్తే చాలా మంది నాకు నెంబర్స్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి, మేడం ఒకసారి చెప్పండి అని.
సో ఒక 5 minutes నిన్న మొత్తం అదే జరిగింది కదా మేడం. ఇంకెంత యా మేడం, ఓకే ఓకే మేడం 50 క్లాస్ minutes ఎండింగ్ లో అవునండి మేడం. యా క్లాస్ ఎండింగ్ లో లాస్ట్ 10 minutes యా ఓకే ఓకే లిజన్ మేడం క్లాస్ వీడియో ఎండింగ్ లో రికార్డింగ్ ఉంది కదా ఎవరికైతే మేడం, దాంట్లో చూసుకోమనండి. అదే చెప్పాను అయినా వాళ్ళు వినడం లేదు. క్లాస్ ఎండింగ్ లోని ఇంకా ఎవరికైతే డౌట్ ఉన్నాయో వాళ్ళు లాస్ట్ 10 minutes వెయిట్ చేయండి, లాస్ట్ 15 minutes వెయిట్ చేయండి, మిగతా వాళ్ళందరూ లెఫ్ట్ అయిపోండి. ఎవరికైతే డౌట్ ఉందో నేను వాళ్ళకి క్లియర్ చేస్తాను. సో అందరూ వినాలంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది వినిన టాపిక్ మళ్ళీ. సో మనం మిగతా టాపిక్స్ అన్ని ఈ రోజు కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు నిన్న S3 బకెట్ థియరిటికల్ గా మనం ఫీచర్స్ చూసామండి. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, బకెట్ పాలసీ, వర్షనింగ్ ఇవన్నీ మనం చూసాం కదా. సో ఈరోజు అవి ఏంటి అన్నది ప్రాక్టికల్ గా ఒకసారి మనం చూద్దాము. ఫ్రమ్ ద బిగినింగ్ S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి అండ్ ఆ ఫీచర్స్ ఎలా అప్లై చేయాలన్నది ఈరోజు కొద్దిగా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈరోజు S3 బకెట్ అయిపోతుందండి. రేపటి నుంచి మీకు వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వర్చువల్ మిషన్ కి డిఫరెంట్ సర్వీసెస్ ఎలా అప్లై చేయాలి అనేది రేపటి నుంచి చెప్తారండి. ఓకేనా? సో ఈరోజు S3 బకెట్ చెప్తాను, కాస్త క్లియర్ గా వినండి. సారీ రేపటి నుంచి కాదు, S3 బకెట్ ఈ రోజు రేపు ఉంటుందండి. మీకు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ కూడా నేను నేర్పిస్తాను ఇక్కడ. ఆఫ్టర్ దట్ మీకు ఏంటంటే వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం అవన్నీ ఉంటాయండి, అవి చెప్తాం. ఓకేనా? జస్ట్ మినిట్. కిషోర్, నేను ఆల్రెడీ చెప్పాను వీడియో లింక్ పెడతానని. మళ్ళీ మీరు ఇదే అడిగి టైం వేస్ట్ చేయొద్దు. చాట్ బాక్స్ లోని మీరు అన్మ్యూట్ చేసుకొని ఇవే వస్తామని అడగొద్దు. నేను పెడతాను లింక్, నేను పెడతాను ప్రతి రికార్డింగ్ లింక్ మళ్ళీ ఫస్ట్ నుంచి. ఈ రోజు కొత్తగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యాక నేను పెడతాను. అండ్ మీరు ఈ AWS మీరు మొబైల్లో కానీ మీరు చేయాలనుకుంటే అది వేరే జీమెయిల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా డివైస్ పాలసీ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి. AWS అకౌంటే కాదు, ఏ అనదర్ జీమెయిల్ ఓపెన్ చేసినా మొబైల్లో రెండు ఇమెయిల్స్ ఓపెన్ చేయాలంటే డివైస్ పాలసీ అడుగుతుంది. సో ఆ ఫార్మాలిటీస్ అవి మీరు ఇంటర్నల్ గా, అది మీ ప్రాబ్లం, మీరు చేసుకోవాలన్నమాట. అకౌంట్ మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో లాక్డౌన్ మొత్తం అయిపోయింది కాబట్టి మీకు సిస్టమ్ లేకపోతే మీరు ఏ ఇంటర్నెట్ సెంటర్ లో అయినా ఒకసారి ట్రై చేయండి. మీ మొబైల్లోనే చేయాలని ఎందుకు అనుకుంటారు? సారీ, సండే కాదు, మండే. సో S3 బకెట్ మళ్ళీ ఒకసారి క్రియేషన్ నుంచి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఏదైనా ఒక అకౌంట్ తీసుకుని ఎగ్జాంపుల్ ఇక్కడ సత్యదేవి అకౌంట్ తీసుకుంటున్నాను. ఓకే, క్రోమ్. సండే క్లాస్ లేదండి. సో ఆఫ్టర్ మీరు రిజిస్టర్ అయిపోయాక డైరెక్ట్ గా ఇక్కడ మీరు సైన్ ఇన్ టు AWS కన్సోల్ చేయొచ్చు, లేదంటే సైన్ ఇన్ టు కన్సోల్ అయినా చేయొచ్చు. సైన్ ఇన్ టు AWS ఎడ్యుకేట్ అయినా చేయొచ్చు, సైన్ ఇన్ టు కన్సోల్ అయినా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో సైన్ ఇన్ టు AWS ఎడ్యుకేట్ అకౌంట్ టైప్ చేశాను. సో ఇప్పుడు AWS స్టార్టర్ అకౌంట్ లోకి వెళ్ళాలి. చూడండి 100 పాయింట్స్ ఉన్నాయి బిగినింగ్ లో. నిన్న బ్యాడ్జెస్ అవి చెక్ చేశారండి చాలా మంది. క్లౌడ్ లిటరసీ బ్యాడ్జ్ అది చూసారా? ఫస్ట్ ఓపెన్ చేశాను కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే చేయాలండి. ప్రతిసారి అడగదు, ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇదంతా అడుగుతుంది.
నేను ఈ టాపిక్ అంతా చెప్పాక మీకు 1:30కి అలాగా నేను డౌట్స్ కి టైం ఇస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే మనం అప్పుడు డిస్కస్ చేసుకుందామండి. నేను మళ్ళీ టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. మీ గురించి నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మన సర్వీస్ S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఓకే, సో ఇక్కడ మీరు రీసెంట్లీ విజిటర్ సర్వీసెస్ లో అయినా చూడొచ్చు, సెర్చ్ బార్ లో అయినా మీరు చూడొచ్చు, లేదంటే కింద స్టోరేజ్ సర్వీసెస్ లో అయినా సరే మీరు చూడొచ్చు. ఇవ్వండి, స్టోరేజెస్ లో అయినా సరే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు రీసెంట్లీ విజిటర్ సర్వీసెస్ లో నేను S3 ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు S3 ఓపెన్ చేస్తాను. సో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ బకెట్. ఇక్కడైనా క్లిక్ చేయండి, ఇక్కడైనా క్లిక్ చేయండి. బకెట్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఎ ఫోల్డర్. ఓకే, మన బకెట్ నేమ్ మై ఫస్ట్ బకెట్ అని ఇస్తున్నాను. సో బకెట్ నేమ్ అన్నది యూనిక్ గా ఉండాలండి. గ్లోబల్ గా ఇది కనిపిస్తుంది కాబట్టి బకెట్ నేమ్ షుడ్ బి యూనిక్. చూడండి, అండ్ మస్ట్ నాట్ కంటైన్ స్పేసెస్ ఆర్ అప్పర్ కేసెస్ లెటర్స్. ఓకేనా? సో యూనిక్ గా ఉండాలి అంటే ఇలా ఇస్తే యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పుడు నేను మై ఫస్ట్ బకెట్ 19th డిసెంబర్ అని ఇచ్చాను. సో ఈ నేమ్ యూనిక్ గా ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు రీజన్స్ ఏంటంటే, మనము డేటా అనేది ఎక్కడో రిమోట్ లొకేషన్ లో స్టోర్ చేస్తాం కదా, ఆ రిమోట్ లొకేషన్ లో సర్వర్స్ ఏ రీజన్. ఆ రిమోట్ లొకేషన్ ఈ నార్త్ వెర్జీనియా అనే ఒక రిమోట్ లొకేషన్ లో మన సర్వర్ ఉంది. అందులో ఆ రీజన్ లో డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటాయి. లైక్ మన కంట్రీ ఇండియా ఉంది కదా, అది ఏంటంటే రీజన్ లాగా కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. లైక్ అవన్నీ డేటా సెంటర్స్ లా అన్నమాట. అంటే మా సర్వర్ ఎక్కడైతే ఉంటుందో ఫిజికల్లీ ఆ ప్లేస్ ని రీజన్ అంటారు. సో ఇప్పుడు మనం బకెట్ క్రియేట్ చేసిందంతా ఆ సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఆ రీజన్ లో ఉన్న సర్వర్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, బై డిఫాల్ట్ నార్త్ వెర్జీనియా ఎందుకు మనం యూజ్ చేస్తామంటే దిస్ ద మోస్ట్ అవైలబిలిటీ జోన్ అండి. అది లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ చేసినా, ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఫస్ట్ ఈ జోన్ కి వర్తబుల్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఇదే వర్తిస్తుంది అనమాట. కావాలంటే మీరు మార్చుకోవచ్చు. ఓకే, అండ్ మనమైతే ఎప్పుడైతే మనం బకెట్ క్రియేట్ చేసాం, డేటా స్టోర్ చేసామో, ఆ డేటా అనేది ఇప్పుడు యుఎస్ ఈస్ట్ 1 లో మనం పెడుతున్నాం. సో ఇదేంటంటే ఆటోమేటిక్ గా రెప్లికేట్ అవుతుంది అని చెప్పాను కదా మీకు. సో మనకి డేటా అనేది ఒకసారి క్రాష్ అయినా, మన లాస్ అయినా వేరే డేటా సెంటర్ లో కూడా ఉంటుంది కాబట్టి మనం డేటా ఈజీగా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ AWS క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే, మనం ఇక్కడ డేటా స్టోర్ చేస్తే మన డేటాని ఇక్కడైనా ఉంచొచ్చు. వన్స్ ఒకసారి లాస్ అయితే అది రెప్లికేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు రీజన్ మనం మెన్షన్ చేసాము. నెక్స్ట్ చూస్ బకెట్ అని ఇక్కడ ఉంది కదా, కాపీ సెట్టింగ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బకెట్. అంటే ఇది వరకు మనం ఏదైనా బకెట్ క్రియేట్ చేసేసి ఆ బకెట్ తాలూకా ప్రాపర్టీస్ వర్తించాలి అన్నప్పుడు మనం ఈజీగా ఈ బకెట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇవన్నీ చూస్తే బకెట్ సెట్టింగ్స్ ఫర్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. ఫస్ట్ గా బకెట్ మీకు ప్రైవేట్ గా ఉంటుందని చెప్పాను కదండి. సో ఫస్ట్ బకెట్ మీకు ప్రైవేట్ గా ఉంటుంది. దాన్ని పబ్లిక్ చేసుకోవాలంటే ఇక్కడే బకెట్ క్రియేషన్ టైంలోనే మీరు ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ తీసేయొచ్చు. బట్ నేను ఇప్పుడేం తీయట్లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. ఓకే, అండ్ నేను మీకు చెప్పాను వర్షనింగ్ అనే ఒక ప్రాపర్టీ. వర్షనింగ్ అంటే ఏంటండి, కీప్ ద ఆల్ వర్షన్స్ ఆఫ్ యువర్ ఫైల్. మీరు ఏదైనా అప్డేట్ చేశారనుకోండి, ఆ పాత వర్షన్ ఉంటుంది, కొత్త వర్షన్ ఉంటుంది. లేదు అన్ఇంటెన్షనల్ గా ఎవరైనా డిలీట్ కానీ ఓవర్ రైట్ కానీ చేస్తే ఆ పాత వర్షన్ ని మీరు ఈజీగా రీకలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ వల్ల. ఓకే, లేదు ఏదైనా మీ ఫైల్ డిలీట్ అయిపోతే ఆ ఫైల్ ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. సో ఇది ప్రెసెంట్ నేను ఎనేబుల్ చేయట్లేదు, అంతా నేను డిఫాల్ట్ గా వదిలేస్తున్నాను. ఎన్క్రిప్షన్ కూడా డిజేబుల్ లో ఉంది. ఓకేనా? అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీరు చూసి అప్లై చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ నేను క్రియేట్ బకెట్ చేస్తున్నాను. చూడండి, బకెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఏ రీజన్ లో ఉంది, యాక్సెస్ ఏంటి, బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ నాట్ పబ్లిక్, ఇంకా క్రియేషన్ డేట్ ఏంటి అన్నది చెప్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ బకెట్ పబ్లిక్ కాదు కాబట్టి మన బకెట్ ఎందుకు క్రియేట్ చేస్తాం, యాక్సెస్ అవడానికే కదా.
సో ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్ళి బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ని తీసేస్తున్నాను. ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడైనా తీసేయొచ్చు, లేదంటే పర్మిషన్స్ లోకి వెళ్ళైనా తీయవచ్చు. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ అని టైప్ చేయండి. అర్థమవుతుందా మీ అందరికి? నెక్స్ట్ ఇప్పుడు మన బకెట్ క్రియేట్ చేసాం కదా, ఇందులో మనం ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేద్దాం, లైక్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఫైల్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్. ఇక్కడ అప్లోడింగ్ మీకు ఫైల్స్ అయినా చేయొచ్చు, ఫోల్డర్స్ అయినా చేయొచ్చు, ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫైల్ సైజ్ 5 TB మించకూడదు. ఏదైనా ఫైల్ నేను ఒక ఇమేజ్ ఫైల్ ఒకటి అప్లోడ్ చేశాను. సారీ, ఇది ఒక్క నిమిషం. ఓకే, నేను ఒక PNG ఫైల్ అప్లోడ్ చేశానండి. సో ఆబ్జెక్ట్ సేమ్ యాక్సెప్ట్ చేస్తుందంటే ఎనీ టైప్ ఆఫ్ బైనరీ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, వీడియో ఫైల్స్, ఇలా MP3, ఇలా వీడియో ఏదైనా. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఇంత టైం ఎందుకు తీసుకుంటుందంటే రెప్లికేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఈ మాత్రం టైం తీసుకుంటుంది. యూ కెన్ సీ దిస్ మెసేజ్, అప్లోడ్ సక్సెస్ఫుల్, వ్యూ డీటెయిల్స్ బిలో. కావాలి అంటే ఎగ్జిట్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే, ఈ ఆబ్జెక్ట్ అప్లోడ్ చేశాక దీన్ని కూడా మనం పబ్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేశాక మేక్ పబ్లిక్ చేయండి. ఓకే, పబ్లిక్ అయిపోయింది. ఎగ్జిట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ తాలూకా డీటెయిల్స్ అన్ని మీకు కనబడుతుంది. ఆబ్జెక్ట్ ఓవర్వ్యూ అంతా మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఓనర్ ఎవరు, ఎప్పుడు క్రియేట్ అయింది, రీజన్ లో ఏ రీజన్ లో ఉంది, అండ్ ఏ ఏ స్టోరేజ్ క్లాస్ లో ఉంది, ఇవన్నీ మీకు కనబడుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. దీన్ని కీ నేమ్ అంటారండి. దీని ద్వారానే మీరు ఇది బ్రౌజర్ లో మీరు ప్లేస్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ని మీరు యాక్సెస్ చేసుకోగలరు అనమాట. ఓకే, see this. ఓకేనా? by using this object URL you can open this. సో ఫస్ట్ గా స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో స్టోర్ అయి ఉంది, అది ఇక్కడ లేదు కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఓవర్ యూ క్లిక్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా ఇక్కడ మీరు చూడొచ్చు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఉంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయని, అందులో ఇది బై డిఫాల్ట్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఉంటుంది అని చెప్పాను కదా. సో by using life cycle management rules you can change the storage class, but minimum 30 days అయినా స్టాండర్డ్ లో by the creation of time 30 days అయినా మినిమం ఉండాలి ఆ స్టోరేజ్ క్లాస్ లో. ప్రతి స్టోరేజ్ క్లాస్ కి ఒక టైం ఇస్తారనమాట. వెంటనే క్రియేట్ చేసిన వెంటనే స్టోరేజ్ క్లాస్ మార్చడం అవ్వదు, మినిమం 30 days టైం ఉంటుంది అనమాట. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా డౌట్ ఉందా మీకు? క్లాస్ ఈ టాపిక్ అయిపోయాక నేను మీకు పర్మిషన్ ఇస్తాను, మనం మాట్లాడుకుందామండి. జస్ట్ క్లాస్ వినండి ప్రజెంట్. సో ఇప్పుడు దీనికి నేను మనం మాట్లాడుకున్న ప్రాపర్టీస్ అవి అప్లై చేద్దామండి. ఫస్ట్ ప్రాపర్టీస్ కి వెళ్ళండి. బకెట్ వర్షనింగ్. బకెట్ వర్షనింగ్ అంటే ఏంటి? సమ్ సెక్యూరిటీ అవి కల్పించవచ్చు అని చెప్పాను కదా నేను, అదేంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ బకెట్ వర్షనింగ్ ఎప్పుడు JSON స్క్రిప్ట్ లో ఉంటుందండి. సో మీరు వర్షనింగ్ ఎలా ప్రొవైడ్ చేయగలరంటే JSON స్క్రిప్ట్ రాసి, జావా స్క్రిప్ట్ ఉంటుంది కదా, అది రాసి మీరు అది వర్షనింగ్ అది ఫీచర్ అది మీరు దీనికి సెక్యూరిటీ అది మీరు కల్పించవచ్చు. బట్ ఏంటి, మీకు ఆ స్క్రిప్ట్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక టూల్ ఉంటుంది JSON స్క్రిప్ట్ గురించి, చూడండి. Versioning is a means of keeping multiple variants of an object in the same bucket. You can, sorry, versioning చెప్తున్నాను ఏంటి, మీకు బకెట్ పాలసీ కదా చెప్తున్నాను. బకెట్ పాలసీ, జస్ట్ a minute. ఇవన్నీ డిఫరెంట్ ప్రాపర్టీస్. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్.
ఇక్కడ పర్మిషన్స్ లో బకెట్ పాలసీ అని ఉన్నా చూడండి. ద బకెట్ పాలసీ రిటర్న్ ఇన్ JSON ప్రొవైడ్స్ యాక్సెస్ టు ద ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ ద బకెట్. యాక్సెస్ ఇవ్వాలా లేదా, ఆబ్జెక్ట్ డిలీట్ చేయకుండా ఉండడం, ఆబ్జెక్ట్ ని కొత్తగా క్రియేట్ చేయకుండా ఉండడం, అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు వేరే వాళ్ళకి. అంటే మనం సెక్యూరిటీ కల్పించుకోవడం యూజింగ్ బకెట్ పాలసీ. ఓకే, బకెట్ పాలసీ డజంట్ అప్లై టు ఆబ్జెక్ట్స్ ఓన్డ్ బై అదర్ అకౌంట్స్. సో మన అకౌంట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కి మాత్రమే ఈ బకెట్ పాలసీ వర్తిస్తుంది. ఈ బకెట్ పాలసీ అప్లై చేస్తే ఓవరాల్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ అది వర్తిస్తుందండి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఇది కాదు, అన్ని ఆబ్జెక్ట్స్ కి అది వర్తిస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఒక బకెట్ పాలసీ అప్లై చేస్తాను చూడండి. ఇందులో మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎడిట్ లోకి వెళ్ళాము చూడండి, మళ్ళీ ఫస్ట్ చెప్తున్నాను. సో ఇది మన బకెట్ కదా, ఇందులో పర్మిషన్స్ లోకి వెళ్ళండి. పర్మిషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ బకెట్ పాలసీ ఎడిట్ చేయండి. ఓకే, హియర్ యూ కెన్ సీ సమ్ పాలసీ ఎగ్జాంపుల్స్. ఇందులో సమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీ డైరెక్ట్ గా కాపీ అండ్ పేస్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా అంటే మీకు సూటబుల్ పాలసీ ఇందులో ఉంటే, అంటే రియల్ టైమ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా యూజ్ అవుతుంది అనమాట. యాజ్ అ స్టూడెంట్ గా మనకి ఇవన్నీ అంత అవసరం ఉండకపోవచ్చు. చూడండి, పుట్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసడానికి పర్మిషన్ అనమాట. ఇలా కాపీ చేసి పెడితే ఈ తాలూకా రూల్ అనేది అప్లై అవుతుంది. చూడండి, గ్రాంటింగ్ పర్మిషన్ టు మల్టిపుల్ అకౌంట్స్ విత్ యాడెడ్ కండిషన్. మీరు వేరే AWS అకౌంట్ కి పర్మిషన్ ఇవ్వాలి ఆబ్జెక్ట్స్ ని యాడ్ చేయడానికి అంటే ఈ తాలూకా కోడ్ అంతా ఇలా కాపీ చేసి అక్కడ ఇలా ఉంది కదా, ఈ కన్సోల్ లో మీరు పేస్ట్ చేసేసి రన్ చేస్తే సరిపోతుంది. ఏ అకౌంట్ కి అయితే మీరు పర్మిషన్ ఇస్తున్నారో ఆ అకౌంట్ కి మాత్రమే అది వర్తిబుల్ అవుతుంది. అలాగే గ్రాంటింగ్ రీడ్ ఓన్లీ పర్మిషన్ టు అన్ అనోనిమస్ యూజర్, జస్ట్ చూడడానికే, ఎడిట్ చేయడానికి కాదు ఈ కోడ్. అలా డిఫరెంట్ కోడ్స్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచేసారండి, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్. లేదు మనం ఏదైనా కొత్తగా పాలసీ జనరేట్ చేద్దామంటే పాలసీ జనరేటర్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీకు ఒక విండో ఓపెన్ అయింది చూడండి, అమెజాన్ వెబ్ సర్వీస్ పాలసీ జనరేటర్ అని. ద అమెజాన్ వెబ్ సర్వీస్ పాలసీ జనరేటర్ ఇస్ అ టూల్. ఇది ఒక టూల్, ఓకే, దట్ ఎనేబుల్స్ యూ టు క్రియేట్ పాలసీస్ that control access to AWS products and resources. For more information about creating policies, see key concepts in using. ఇవన్నీ మీరు చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. శాంపుల్ పాలసీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పాలసీ పెడదాము. ఇది మనకి S3 బకెట్ పాలసీ కదా, అది సెలెక్ట్ చేయండి. సో బై డిఫాల్ట్ అన్ని అలో అయి ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు డినై చేసి చూడండి. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ మీ సింగిల్ అకౌంట్ ద్వారా మీరు చేస్తున్నారు కదా, మీరు వేరే అకౌంట్ కి అలో చేయాలంటే ఇక్కడ అలో పెట్టి ఇంకేదైనా కోడ్ రాస్తారనమాట. సో ఫస్ట్ మన అకౌంట్ కి మనకు అన్ని అలో అయి ఉంటాయి కాబట్టి మనం డినై చేసి చూద్దాం. డినై అందరికి చేస్తున్నాం, ఈవెన్ నాతో కలిపి నేను డినై చేస్తున్నాను. నేను కూడా ఆ కోవలో ఉన్నట్లే, అంటే నేను కూడా ఒక ఏదైనా ఇక్కడ రిస్ట్రిక్షన్ పెడితే నేను అది చేయలేను అనమాట. అలా నేను ఎవ్రీవన్ పెడుతున్నాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ ప్రిన్సిపల్ స్టార్ పెట్టండి, ఎందుకంటే అన్నిటికీ వర్తించాలి కాబట్టి, అన్ని ఆబ్జెక్ట్స్ కి వర్తించాలి కాబట్టి ప్రిన్సిపల్ స్టార్ పెట్టాను, ఆస్టర్స్ పెట్టాను. ఓకేనా, ఇక్కడ యాక్షన్స్ ఏంటి చేద్దామండి, మీకు అర్థం అవ్వడం గురించి నేను ఆబ్జెక్ట్స్ డిలీట్ అవ్వకుండా ఉండేలా డినై చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను డిలీట్ చేయలేను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. క్రియేట్ బకెట్ క్రియేట్ అవ్వకుండా ఉండేలా నేను రిస్ట్రిక్ట్ చేయొచ్చు. డిలీట్ యాక్సెస్ పాయింట్ డిలీట్, ఇవన్నీ మీకు ఇంకా అడ్వాన్స్డ్ గా వెళ్తే అర్థమవుతుంది. ప్రెసెంట్ బకెట్ పాలసీ అది డిలీట్ అవ్వకుండా ఇలా చిన్న మీరు ఏమైనా ట్రై చేయండి మీరు ఓన్ గా. నేను డిలీట్ ఆబ్జెక్ట్ పెట్టాను, మీరు డిలీట్ బకెట్, ఇలా ఏదైనా చిన్నవి ట్రై చేయండి. ఓకేనా, సో నేను ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వకుండా ఉండేలాగా ఒక రిస్ట్రిక్షన్ పెడతాను. ఇక్కడ ARN అంటే అమెజాన్ రిసోర్స్ నేమ్ అండి. ఇక్కడ చూడండి, ఇగోండి బకెట్ ARN, ఇది ఇలా జస్ట్ కాపీ చేయండి. ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే ఈ బటన్ కాపీ అవుతుంది, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, యాడ్ స్టేట్మెంట్. ఓకేనా, సో జనరేట్ పాలసీ, చూడండి మన పాలసీ జనరేట్ అయిపోయింది. సో ఇది ఇలాగా అంటే రెడీమేడ్ కోడ్ అనమాట, మీరు దీని గురించి JSON స్క్రిప్ట్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ కోడ్ ఇలా కాపీ చేసేసి మీ తాలూకా కన్సోల్ లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, జస్ట్ పేస్ట్ చేసేసి సేవ్ చేంజెస్. అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ అక్కడ, ఎందుకంటే ఇక్కడ రిసోర్స్ దగ్గర మీరు
ఇది స్లాష్ పెట్టి ఆస్టర్స్ పెట్టాలి. అన్ని ఆబ్జెక్ట్స్ కి వర్తించాలి కాబట్టి ఈ రెండు ఒకటి మీరు పెట్టాలి. స్లాష్ పెట్టేసి బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి ఇక్కడ ఒక ఆస్టర్స్ పెట్టి సేవ్ చేంజెస్ చేయాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు డెలీట్ ఆబ్జెక్ట్ డెలీట్ అవ్వకుండా మనం డిలీట్ చేస్తున్నాం. సేవ్ చేంజెస్ సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ బకెట్ పాలసీ ఎడిట్ అయింది. లెట్ us ట్రై నౌ. మనం డెలీట్ ఒక ఆబ్జెక్ట్ ని డెలీట్ చేయగలమా లేదా ఒకసారి చూద్దాం. చూడండి మన బకెట్ లో ఆబ్జెక్ట్ ఉంది కదా, ఒకే ఒక ఆబ్జెక్ట్ ఇది ఉంది. జస్ట్ డిలీట్. చూడండి ఓకేనా, ఇక్కడ డిలీట్ అవడం లేదు. ఇఫ్ యూ నీడ్ టు అండూ ద డిలీట్ యాక్షన్ యూ కెన్ డిలీట్ ద డిలీట్ మార్కర్స్. సో మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయలేమండి, ఎందుకంటే బకెట్ పాలసీ ఇక్కడ అప్లై చేసాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది డిలీట్ చేయాలనుకుంటే. అర్థమైందా బకెట్ పాలసీ అంటే ఏంటో? ఇలా మీరు డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయండి, ఇవాళ అప్లై చేసుకోవచ్చు మీరు. ఒక ఇంకా ఏదైనా ప్రిన్సిపల్ ఇక్కడ ఆస్ట్రిస్ అని ఇవ్వాలి. ఇంకా ఏదైనా మీరు ఇంకేదైనా క్రియేట్ బకెట్ ఒకటి క్రియేట్ అవ్వకుండా మీరు యాక్షన్ పెట్టొచ్చు. అంటే మళ్ళీ మీ తాలకేస్త్రిలో ఎవరు ఇంకొక బకెట్ క్రియేట్ చేయకుండా ఉండేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఏఆర్ఎన్ అంటే ఇక్కడ ఉన్నది మీరు ఇలా కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఈ కన్సోల్ దగ్గర ఉంటుంది కదా ఏఆర్ఎన్. S3 మేనేజ్మెంట్ కన్సోల్ మన పర్మిషన్స్ లోకి వెళ్ళి ఇది ఏఆర్ఎన్ అంటే ఇక్కడ ఎడిట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏఆర్ఎన్ ఉంది కదండి, ఇది ఇలా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుంటారు. సో అది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. అలా డిఫరెంట్ పాలసీస్ మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? దిస్ ఇస్ బకెట్ పాలసీ అంటే మీ బకెట్ కి ఒక సెక్యూరిటీ కల్పించడం అన్నమాట. ఇది ఒక ఫీచర్ అండి. మీరు ఎవరైనా మీకు ఆబ్జెక్ట్స్ అవి క్రియేట్ అవ్వకుండా డిలీట్ అవ్వకుండా ఆబ్జెక్ట్స్ రీడ్ రైట్
Sorry for the interruption. Some network error. So let us resume our class. ఓకే, అర్థమైందా మీ అందరికి వాట్ ఇస్ బకెట్ పాలసీ? ఇలా డిఫరెంట్ మనం ప్రిన్సిపల్స్ అవి పెట్టుకోవచ్చు అండి. సారీ, డిఫరెంట్ మనం ఏంటంటే రెగ్యులేషన్స్ అవి పెట్టుకోవచ్చు. మన బకెట్ ఎవరు మిస్యూజ్ చేయకుండా ఉండేలాగా. ఓకేనా? ఇది ఒక సెక్యూరిటీ కల్పించే వే అన్నమాట మన తాలూకా డేటాకి. Venkat, Sai, Srivani, and you can unmute and talk with me. Rajkumar, what's your doubt? మ్యామ్ Hand raise చేశారు. నిన్న Yeah. 101 దాని కోర్సు కూడా రిజిస్టర్ అవ్వమన్నారు కదా మ్యామ్. క్లౌడ్ కంప్యూటింగ్ 101 వెంకట్ సాయి, ఇప్పుడు నేనేం చెప్తున్నా నువ్వేం అడుగుతున్నావు అమ్మా? ఇప్పుడు నేను బకెట్ పాలసీ గురించి చెప్తుంటే నువ్వు బ్యాచెస్ గురించి మాట్లాడుతున్నావు. అవన్నీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడతానని చెప్పాను కదా. ఓకేనా? ఓకే, దెన్ ఇంకెవరికైనా ఈ బకెట్ పాలసీ గురించి డౌట్ ఉందా అండి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. కారుణ్య, చింతల, రఫీ, మీరందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎనీ డౌట్స్? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇది Yeah, మేడం జిఎస్పి కోసం రిపీట్ చేస్తారా? పర్మిషన్స్ ఎలా డిలీట్ చేయాలి? ఏంటండి పర్మిషన్స్ డిలీట్ చేయడమా? మళ్ళీ బకెట్ పాలసీలోకి వెళ్ళి ఎడిట్ లోకి వెళ్ళి మళ్ళీ డిలీట్ చేసేయడమే. ఓకే మ్యామ్, మళ్ళీ స్టోరేజ్ క్లాసెస్ గురించి చెప్పారు కదా మ్యామ్. బై డిఫాల్ట్ గా స్టాండర్డ్ కాకుండా మనం గ్లేసరీస్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి కుదిరిద్దా మ్యామ్? కుదురుద్ది. ఇప్పుడు నేను లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ లో అది నేను చెప్తానండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అది కూడా ఫీచర్ నేను చెప్తాను. ఫస్ట్ గా బకెట్ పాలసీ చెప్పాను. సో ఈ పాలసీ డిలీట్ చేయడం ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి. సో మన బకెట్ పాలసీ మళ్ళీ మనం డిలీట్ చేసేయచ్చు సింపుల్ గా. పర్మిషన్స్ లోకి వెళ్ళి ఎడిట్ ఇక్కడ ఉంది కదా, జస్ట్ డిలీట్ చేసేయడమే. ఏం లేదు, అంతా ఎవ్రీథింగ్ మీకు ఫ్రెండ్లీగా ఉంటుందండి. లైక్ మీరు ఒక ఎంఎస్ ఆఫీస్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎంఎస్ డాస్ యూజ్ చేసేటప్పటికి ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసేటప్పటికి ఎంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అలాగే ఇది కూడా ఏడబ్ల్యూఎస్ అంటే మీకు ఎవ్రీథింగ్ మీకు స్క్రీన్ మీదే కనబడుతుంది. మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను బకెట్ పాలసీ అనేది డిలీట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ డిలీట్ చేయగలనా లేదా ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను చూడండి. ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి బకెట్ పాలసీ డిలీట్ అయిపోయింది. సో ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వకుండా ఉండేలా నేను రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిలీట్ చేస్తాను చూడండి. డిలీట్, సారీ ఏదో ఎర్రర్ వచ్చింది. డిలీట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? డిలీటెడ్. అదే బకెట్ పాలసీ పెడితే డిలీట్ అయిందా లేదా? ఇందాక మీకు సరిగా చూపించలేదు అనుకుంటాను. మళ్ళీ ఒకసారి బకెట్ పాలసీ పెట్టి డిలీట్ అవుతుంది లేదా నేను చూపిస్తాను చూడండి. ఇంకొకసారి ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసి మీకు ఎలా డిలీట్ అవుతుంది అన్నది, బకెట్ పాలసీ పెట్టేసి ఏమవుతుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇందాక మీరు సరిగా చూడలేదు అనుకుంటాను. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను చూడండి. అప్లోడింగ్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి. పర్మిషన్స్. ఇన్ పర్మిషన్స్ యూ గో టు బకెట్ పాలసీ, ఎడిట్. ఇక్కడ ఇయర్ అని ముందే కాపీ చేసి పెట్టుకుంటున్నాను. పాలసీ జనరేటర్. ఓకేనా? సో మన టైప్ ఆఫ్ పాలసీ ఏంటి? S3 బకెట్ పాలసీ. డినై ప్రిన్సిపల్ ఆస్ట్రిస్, బికాస్ అన్నిటికీ అప్లై అవ్వాలి కాబట్టి. మన ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఏంటంటే అమెజాన్ కదా మంది, అందుకే ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వకూడదు అలా పెడతాను నేను రిస్ట్రిక్షన్ చూడండి. డిలీట్ ఆబ్జెక్ట్. ఇంకా చాలా ఉన్నాయి మీకు అందుబాటులో ఉన్న, మీరు ట్రై చేయండి. ఏఆర్ అని కాపీ చేశాను. యాడ్ స్టేట్మెంట్, జనరేట్ పాలసీ. జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇన్ యువర్ కన్సోల్. సో అయ్యాక ఇక్కడ ఏంటి, బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టి యాస్టర్స్ పెట్టండి. పెట్టి సేవ్ చేంజెస్ చేయండి. అయింది కదా? ఇప్పుడు ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇందాకైతే ఈజీగా డిలీట్ అయింది కదా, ఇప్పుడు డిలీట్ అవుతుందో లేదో చూడండి.
delete. ఇందాక నేను మీకు ఇదే చూపించాను. ఇందాక ఇక్కడ కన్ఫర్మ్ అని టైప్ చేయాలి మర్చిపోయాను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఓకే, delete ఆబ్జెక్ట్స్, failed. ఓకే, fail to delete. ఎందుకంటే మనకి ఇక్కడ బకెట్ పాలసీ ఉంది కాబట్టి డిలీట్ అవ్వట్లేదు అనమాట. ఇందాక ఎలా డిలీట్ అయింది, అర్థమైందా బకెట్ పాలసీ? ఇలాగే మీరు లిస్టింగ్ ఆబ్జెక్ట్స్ అంటే వేరే వాళ్ళకి ఆబ్జెక్ట్స్ కనబడటానికి కనబడకుండా ఉండడానికి డిఫరెంట్ కండిషన్స్ అవి పెట్టుకోవచ్చండి. మీరు డెప్త్ గా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఒకటి చెప్పాను, మీరు ఇలా డిఫరెంట్ డినై చేసేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, జస్ట్ ఒక ఐడియా ఇచ్చాను బకెట్ పాలసీ అంటే ఏంటో, మీరు ఇంకా డీప్ గా ప్రాక్టీస్ చేయండి. వెంకట్ సాయి, వాట్స్ యువర్ డౌట్? భరత్? మేడం ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ డిలీట్ చేశారు కదా, అది రీస్టోర్ చేసుకోవచ్చా మేడం మళ్ళీ? యా, రీస్టోర్ చేసుకోవచ్చు. వన్స్ వర్షనింగ్ ప్రాపర్టీ పెడితే అది మీకు రీస్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ అది నేను ఇంకా చెప్తాను. ప్లస్ మళ్ళీ ఇమేజ్ యాడ్ చేశారు కదా, ఆ ఇమేజ్ యూఆర్ఎల్ వచ్చి మనం వేరే వాళ్ళకి సెండ్ చేస్తాము. అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోకుండా ఓన్లీ చూడడానికి మాత్రమే, అలాంటిది ఏదన్నా? యా, లిస్టింగ్ ఆబ్జెక్ట్స్ రైటింగ్ కాకుండా ఓన్లీ లిస్టింగ్ పెట్టాలి. ఓకే, రీడ్ పెట్టాలి, రైట్ పెట్టకూడదు అక్కడ ఆప్షన్. ఇప్పుడు లిస్టింగ్ పెడితే వాళ్ళు ఆ ఇమేజ్ ని ఓన్లీ చూస్తారు, అంటే డౌన్లోడ్ చేసుకోలేరు. యా, అలాగే పెట్టుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఇలా మీరు బకెట్ పాలసీలో అయినా మెన్షన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చూడండి మీకు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని ఉంటుంది. అందరూ వినండి, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఇది కూడా మీరు ఏంటంటే మీ ఆబ్జెక్ట్ వాళ్ళకి ఏ విధంగా అది యాక్సెస్ అవ్వాలనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి గ్రాంటీ, మనము ఈ ఫస్ట్ ప్రాపర్టీ అంతా మన గురించి, మనం ఏంటి లిస్ట్ అంటే చూడొచ్చు, రీడ్ చేయొచ్చు, అది అందులో ఉన్నది ఏంటన్నది. లిస్ట్ అంటే జస్ట్ ఆ హెడ్డింగ్ చూడొచ్చు, రీడ్ అంటే అందులో ఉన్నది ఏంటన్నది మనం కంటెంట్ చూడొచ్చు, రైట్ అంటే మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూడండి ఎవ్రీవన్ పబ్లిక్ యాక్సెస్ లో లిస్ట్ అండ్ రైట్ ఇవ్వకుండా ఓన్లీ లిస్ట్ అండ్ రీడ్ ఇచ్చుకుంటే వాళ్ళు దాన్ని ఓన్లీ చూడడం వరకే, ఎడిట్ చేయలేరు. ఇక్కడ పెట్టి ఐ అండర్స్టూడ్ అని పెట్టి జస్ట్ మీరు సేవ్ చేంజెస్ పెట్టుకుంటే వాళ్ళు దాన్ని ఎడిట్ చేయలేరు, జస్ట్ చూడడం వరకే. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓన్గా మీరు ట్రై చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ప్రాపర్టీస్ అన్ని మీకు కళ్ళ ముందే ఉంటాయి, ఆ డిఫరెంట్ ఏంటేంటి ఉన్నాయి అనేది మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, థాంక్యూ. సో ఇప్పుడు ఇందాక ఒక అతను అడిగారు కదా మనకి ఆబ్జెక్ట్స్ ఎలా రికవరీ చేసుకోవాలన్నది. నేను నిన్న చెప్పాను కదా వర్షనింగ్, మీకు ఏదైనా ఆబ్జెక్ట్స్ అన్ఇంటెన్షనల్ గా డిలీట్ అయినా, కరెక్ట్ అయినా, డిలీట్ ఏమైనా సరే మీరు దాన్ని రికవర్ చేసుకోవచ్చు వర్షనింగ్ ప్రాపర్టీ వల్ల అని చెప్పాను. సో ఇప్పుడు ఆ వర్షనింగ్ ఫీచర్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో దిస్ ఇస్ బకెట్ పాలసీ. మీరు డిఫరెంట్ కండిషన్స్ అవి అప్లై చేసి ప్రాక్టీస్ చేయండి ఒకసారి. మీలో మీకు ఏమైనా కోఆర్డినేషన్ ఉంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను వర్షనింగ్ అంటే ఏంటో చెప్తాను. ప్రాపర్టీస్ చూడండి, versioning is a means of keeping multiple variants of an object in the same bucket. You can use versioning to preserve, retrieve and restore every version of every object stored in your Amazon S3 bucket. Okay na? So ఇక్కడ ఎడిట్ చేస్తాను, ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు versioning ఎనేబుల్ చేశాను, సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ బకెట్ versioning. ఇప్పుడు ఈ వర్షింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఏముంది, ఏదో సమ్ ఫైల్ ఉంది కదా, ఇది డిలీట్, ఇది కాదు, డిలీట్ అవ్వదు కదా, బకెట్ పాలసీ ఉంటుంది. నేను ఇంకొక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసి మీకు వర్షనింగ్ అంటే ఏంటనేది చెప్తాను చూడండి. యాడ్ ఫైల్స్, జస్ట్ ఎ మినిట్. ఇక్కడ నాకు శాంపిల్ HTML ఒక ఫైల్ ఉంది కదండి, మీకు వర్షనింగ్ ఎలా అనేది వేరియేషన్ తెలియడానికి ఇక్కడ ఫస్ట్ హాయ్ ఎవ్రీవన్ పెట్టుకుందాం. యాడ్ ఫైల్స్ అర్థమవుతుంది కదండి అందరికి. శాంపిల్ HTML
అప్లోడ్. సో మన ఫైల్ అప్లోడ్ అయిందండి. ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ బకెట్ లో ఆబ్జెక్ట్స్ మీరు చూడొచ్చు. మన ఫైల్ అప్లోడ్ అయింది. పబ్లిక్ చేసుకోండి ఫస్ట్. పబ్లిక్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఈ ఆబ్జెక్ట్ తాలూకా యూఆర్ఎల్ కాపీ చేసి మీరు బ్రౌజర్ లో పెడతాను చూడండి. ఇది మన ఫైల్. ఓకే, ఫస్ట్ ఇది నేను అప్డేట్ పెట్టానండి. ఇప్పుడు నాకు ఇది కాదు, ఇందులో కొన్ని ఫ్యూచర్స్ ఏవో యాడ్ చేయాలి కాబట్టి ఇంకేదైనా సమ్ అప్డేట్ చేయాలన్నమాట నేను. ఓకేనా, ఇది క్లోజ్ చేద్దాం. సో ఈ ఫైల్ కి ఇంకొద్దిగా మనం ఏంటంటే ఏదైనా చేంజెస్ చేయాలనుకోండి, అది అప్డేట్ చేయాలనుకోండి. ఈ శాంపుల్ HTML ఫైలే కొద్దిగా అప్డేట్ అయింది. దిస్ ఇస్ అప్డేటెడ్ వర్షన్. అంటే ఇప్పుడు ఈ తాలూకా ఆబ్జెక్ట్ ఏంటంటే అప్డేట్ అయింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా. ఇప్పుడు మన శాంపుల్ ఇంకొకసారి ఇప్పుడు లిస్ట్ వర్షన్స్ పెట్టండి. ఇక్కడ లిస్ట్ వర్షన్స్ అని క్లిక్ చేసేసి ఇంకోసారి అప్డేట్ అయిన ఫైల్ మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చూడండి. ఇప్పుడు ఎగ్జిట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఫైలే ఉంది కదా. అంటే ఫస్ట్ నేను ఒక శాంపుల్ HTML పెట్టాను, అందులో ఓన్లీ హలో ఎవ్రీవన్ ఉంది. తర్వాత మళ్ళీ అప్డేట్ అయ్యాక దిస్ ఇస్ లేటెస్ట్ వర్షన్ అని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ ఫైల్ ఓపెన్ చేసి URL టైప్ చేస్తే ఎప్పుడైనా లేటెస్ట్ వర్షనే మనకు కనబడుతుంది. ఓకేనా, నేను ఇది యాక్సెస్ ఇవ్వలేదు కదా. మనం యాక్షన్ అనేది పబ్లిక్ చేస్తేనే అది యాక్సెస్ అవుతుందండి. ఓకేనా, చూడండి. ఇంకా పబ్లిక్ అవ్వలేదు. ఓకే, సక్సెస్ అయింది. See, this is the latest version and this is the old version. ఓకేనా, మీరు ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మీకు బై డిఫాల్ట్ లేటెస్ట్ వర్షనే కనిపిస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ లిస్టింగ్ లో చూడండి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ ఓపెన్ చేస్తే మనకు ఒకటే కనబడింది కదా. సో ఇది ఓపెన్ చేస్తే మనకి లేటెస్ట్ వర్షనే కనబడుతుంది. ఓకేనా, బట్ మనకి ఈ లేటెస్ట్ వర్షన్ వద్దు, మనకి ఓల్డ్ వర్షన్ రికవరీ చేయాలి అన్నప్పుడు ఇక్కడ లిస్ట్ వర్షన్స్ క్లిక్ చేస్తే మన ఆబ్జెక్ట్స్ తాలూకా ఓల్డ్ వర్షన్స్ కూడా మనకి కనబడతాయి. చూడండి, ఇది ఒక వర్షన్, ఇది ఒక వర్షన్. సో మనకి మన ఆబ్జెక్ట్స్ చూడండి, డిలీట్ అయిపోయిన ఆబ్జెక్ట్స్ కూడా మనకి కనబడ్డాయి. ఓకేనా, ఇంతకు ముందు pic1.png అని ఒకటి పెట్టాను, అది కూడా డిలీట్ అయిపోయింది, అది కూడా కనబడింది, ఉన్నది కనబడింది. So this is the updated version and this is the last version, the previous version. ఇది వరకు మనం ఏ వర్షన్ మెయింటైన్ చేసామో అది కనబడుతుంది అనమాట. ఇదైతే సో మనకి డేటా లాస్ అవుతుందని ప్రాబ్లం లేదు. వర్షనింగ్ అనే ఒక ఫీచర్ అప్లై చేస్తే మనకి ఏ డేటా అసలు ఇక్కడ ఉన్న యాక్టివిటీ అంతా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మీకు అర్థమైందా వర్షనింగ్ అంటే ఏంటో? వర్షన్స్. ఓకేనా, 2 వర్షన్స్ ఉన్నాయి ఈ ఆబ్జెక్ట్ కి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద వర్షనింగ్ ఫ్యూచర్. మీరు ఏదైనా డేటా అన్ఇంటెన్షనల్ గా మీరు చేంజ్ చేసిన, డిలీట్ అయిపోయినా
మీరు ఈ లిస్ట్ వర్షన్స్ అనే ఒక బటన్ ఆన్ చేసి మీరు వర్షనింగ్స్ అన్ని మీరు చూసుకోవచ్చండి. ఓకేనా? సైజ్ బట్టి మీ స్టోరేజ్ క్లాస్ బట్టి మీరు మీ తాలూకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మీరు రికవరీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది వర్షనింగ్ ఫ్యూచర్ అప్లై చేస్తేనే అవుతుంది. అప్లై చేయకపోతే ఇక్కడ లిస్ట్ వర్షన్ అనే ఒక ఐకాన్ కూడా మీకు కనబడదు ఆబ్జెక్ట్స్ లో. ఓకేనా? ఇది వరకు మనం చూడండి pic1.png మనం క్రియేట్ చేసి డెలీట్ చేసాం కదా, అది కూడా మీకు కనబడుతుంది. వర్షనింగ్ ఫ్యూచర్ అర్థమైందండి అందరికి? భరత్, ఎనీ డౌట్? ఎస్ మేడం. ఇప్పుడు వర్షనింగ్ వచ్చి ఫస్ట్ డిజేబుల్ చేసాము. అప్పుడు ఆబ్జెక్ట్ ఎనేబుల్ చేసాం. డిజేబుల్ లో ఉంది. అప్పుడు మ్మ్. ఆబ్జెక్ట్ డిలీట్ చేసేసాము. మ్మ్. అప్పుడు అది రికవర్ చేసుకోలేమా మేడం? అంటే వన్స్ వర్షనింగ్ ఎనేబుల్ అవ్వదు. చేసాం. డిలీట్ వర్షనింగ్ ఎనేబుల్ ఉన్నప్పుడు జరిగిన యాక్షన్స్ మాత్రమే అది రికార్డ్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఎనేబుల్ లో ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ మీరు డిలీట్ చేశారు వర్షనింగ్ డిజేబుల్ లో ఉన్నప్పుడు. సో అది రికవర్ అవ్వదు. అవ్వదు. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. హలో మ్యామ్. యా శ్రీవాణి. మ్యామ్ అది ప్రిన్సిపల్ దగ్గర స్టార్ సింబల్ ఇమ్మని చెప్తున్నారు కదా పర్మిషన్స్ కి. ఒకవేళ కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏ సింబల్ ఇవ్వాలి? అక్కడ ఆబ్జెక్ట్ నోటీస్ అక్కడ స్టార్ పెట్టాలండి, అన్ని ఆబ్జెక్ట్స్ కి వర్తిస్తుంది కాబట్టి. బకెట్ అంటే అన్ని ఆబ్జెక్ట్స్ కి వర్తిస్తుంది. ఓ సింగిల్ ఆబ్జెక్ట్ కి ఇవ్వలేం మనం పర్మిషన్. ఓకే మ్యామ్. అక్కడ ఆస్ట్రిస్ పెట్టాలి. సరే థ్యాంక్ యూ మ్యామ్. Okay. So this is the versioning property and already we have completed our bucket policy. ఇప్పుడు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనే ఒక పాలసీ చూద్దాము. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనే ఫీచర్ చూద్దాము. ఓకేనా? సో లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే నేను చెప్పాను 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయండి. ట్రాన్సిషన్ యాక్షన్స్ అండ్ ఎక్స్పైరేషన్ యాక్షన్స్. ట్రాన్సిషన్స్ అంటే మీకు కాస్ట్ మీ డేటా తాలూకా రిక్వైర్మెంట్స్ బట్టి మీరు కాస్ట్ తగ్గించుకోవాలి అంటే యూ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ స్టోరేజ్ క్లాస్ టు అనదర్ స్టోరేజ్ క్లాస్. ఆర్ ఎల్స్ మీ డేటా ఇంత టైంకి ఎక్స్పైర్ అయిపోవాలి ఆటోమేటిక్ గా, ఒక 60 days కో ఒక 1 year కో ఎక్స్పైర్ అయిపోవాలంటే యూ కెన్ సెలెక్ట్ ద ఎక్స్పైరేషన్ యాక్షన్స్. సో ఇప్పుడు మనం అవేంటి చూద్దాము. ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ చూడండి లైఫ్ సైకిల్ రూల్స్. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ రూల్స్ ఇప్పుడు మనం అప్లై చేస్తే ఇప్పుడు మనం అది ఎలా వర్క్ అయింది అనేది మనం చూడలేమండి. ఎందుకంటే మనకి మినిమం 30 days టైం ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కి లైఫ్ సైకిల్ అప్లై చేసిన మినిమం 30 days తర్వాతే మీకు కనబడుతుంది దాని తాలూకు రిజల్ట్. సో ఇప్పుడు నేను చెప్తాను, బట్ ప్రాక్టికల్ గా ఇప్పుడు అది మారదు అనమాట. స్టోరేజ్ క్లాస్ అనేది మారదు. ఓకేనా? క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్. లైఫ్ సైకిల్ రూల్స్ ఏదో ఒకటి పెట్టుకోండి. మై రూల్ అని పెట్టాను ఇక్కడ నేను. మై రూల్ లిమిట్ ద స్కోప్ ఆఫ్ దిస్ రూల్ యూజింగ్ 1 or more filters. The rule applies to. సో ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ కి వర్తించేలా పెట్టుకోండి. ఓకే, మీకు తెలిసి చేస్తున్నారని అడుగుతుంది. ఎస్ ఐ అక్నాలెడ్జ్ అని పెట్టండి ఇక్కడ. అండ్ లైఫ్ సైకిల్ రూల్స్ చూడండి. ట్రాన్సిషన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాస్. సో ప్రెసెంట్ కరెంట్ వర్షన్ ఆబ్జెక్ట్ తాలూకా కరెంట్ వర్షన్ ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ కి మూవ్ చేయాలని అడుగుతుంది. ఎస్ పెట్టుకోండి. ప్రీవియస్ వర్షన్స్ కూడా అలాగే మూవ్ చేయాలని అడుగుతుంది. పెట్టుకోండి. అండ్ ఎక్స్పైరేషన్ కూడా మీరు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ పర్మనెంట్లీ డిలీట్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తాలూకా ప్రీవియస్ వర్షన్స్ కూడా డిలీట్ చేసేయాలి ఇంత టైం కి అని అడుగుతుంది. సో మీకు ఏ రూల్ కావాలంటే ఆ రూల్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ని డేస్ కి ఆ తాలూకా వర్షన్స్ అన్ని మీకు డిలీట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 days కి ఓల్డర్ వర్షన్స్ డిలీట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక యాప్ డెవలప్ చేశారండి, యాప్ మీరు పబ్లిక్ లో తీసుకువెళ్ళాక జనాలు బాగా అలవాటు పడిపోతారు. సో మళ్ళీ దానికి కొత్త వర్షన్ వచ్చినప్పుడు ఒక సడన్ గా మనం ఆ కొత్త ఫీచర్స్ జనాలకి పెడితే అర్థం కాకపోవచ్చు. సో పాత వర్షన్ కూడా కొన్నాళ్ళు ఉంటుందన్నమాట. అలాగా కొన్నాళ్ళు డిలీట్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కొన్నాళ్ళు ఎలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా డిలీట్ అవ్వకుండా ఒక 30 days టైం ఇస్తే 30 days కి డిలీట్ అయిపోతుంది అనమాట. అలాగే ఎక్స్పైర్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇలా మీరు డిఫరెంట్ ఫీచర్స్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. సో నేను ప్రెసెంట్ 2 పెట్టాను.
స్టోరేజ్ స్టాండర్డ్ నుంచి ఎందులోకి వెళ్ళిపోవాలి. సో డేస్ ఆఫ్టర్ క్రియేషన్ ఎన్ని డేస్ కి మినిమం 30 డేస్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నేను 30 డేస్ పెడుతున్నాను. ఓకే 30 డేస్ కి స్టాండర్డ్ నుంచి 30 డేస్ కి మూవ్ అవ్వాలి. ట్రాన్సిషన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ బికమ్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్. సో 30 డేస్ కి మూవ్ అవ్వాలి. నాన్ కాన్కరెంట్ అప్పుడు అంటే వర్షన్ లేని ఆబ్జెక్ట్స్ కూడా అవి కూడా 30 డేస్ కి మూవ్ అవ్వాలన్నమాట. ఇలా పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్, వర్షన్స్ ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్ అవ్వాలి, వర్షన్స్ లేని ఆబ్జెక్ట్స్ కూడా మూవ్ అవ్వాలి. ఇలా ఇక్కడ రూల్ పెట్టుకున్నాను అనమాట. ఓకే So create rule. The life cycle configuration was updated, successfully added. సో ఒక లైఫ్ సైకిల్ రూల్ అనేది ఇచ్చారండి. సో 30 డేస్ తర్వాత స్టాండర్డ్ అయ్యే నుంచి వేరే ఏదైనా స్టోరేజ్ క్లాస్ కి మూవ్ అవుతుంది అనమాట. కాస్త కాస్ట్ తగ్గుతుంది అనమాట. To manage your objects so that they are stored cost effectively throughout their life cycle, configure the life cycle. Life cycle configuration is a set of rules that define actions that Amazon S3 applies to a group of objects. So rules run once per day. So ప్రతిరోజు కౌంట్ అవుతుంది అనమాట. ఓకే ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసి మళ్ళీ ఆ రూల్ అనేది చేంజ్ చేయొచ్చండి. The rule applies to all objects in the bucket. Okay. సో దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. 30 డేస్ తర్వాత మన బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ పెట్టాం కాబట్టి అన్ని ఒక స్టాండర్డ్ క్లాస్ నుంచి ఇంకో స్టాండర్డ్ క్లాస్ కి మూవ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇక్కడ పర్టికులర్ గా ఒక స్టోరేజ్ క్లాస్ అని ఇవ్వలేదు. అంటే ఇది మనదంతా ఫ్రీ టైర్ మేనేజ్మెంట్, ఫ్రీ టైర్ కాబట్టి మనకి మెన్షన్ చేయలేదు. బట్ కొంతమంది పెయిడ్ కాబట్టి వాళ్ళకి ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఏ స్టోరేజ్ క్లాస్ నుంచి ఏ స్టోరేజ్ క్లాస్ కి వెళ్ళాలి అవన్నీ మెన్షన్ చేస్తారు. మనది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి ఇవన్నీ మనకి ఏ స్టోరేజ్ క్లాస్ కి మూవ్ అవ్వాలనేది మనకి మెన్షన్ చేయలేదు అనమాట ఇక్కడ. ఓకేనా. సో దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇది వెంటనే మీకు మూవ్ అవ్వదండి. 30 డేస్ తర్వాత మూవ్ అవుతుంది. సాయి జగన్నాథ్ డౌటా? Maunika, Shivashankar, you can unmute and talk with me. Yes, ma'am. చెప్పండి. హలో మేడం. హలో చెప్పండి మేడం, ఏదన్నా చేయడానికి మాకు డొమైన్ ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి మీరు ఫైల్ ఏది మాకు పంపట్లేదు మేడం. ఫైల్ పంపకపోవడం ఏంటండి? నిన్న మొన్న పంపించింది ఏంటండి మరి? మాకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ కాలేదు. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఫస్ట్ డే నుంచి ఉన్నాను. 16th ఫస్ట్ డే డే ఒక నుంచి రోజు లేను. ఉన్నప్పుడు వాట్సాప్ లో లింక్ ఎందుకు మీకు? వాట్సాప్ లింక్ మీకు షేర్ అవ్వకపోవడం ఏంటి? నేను షేర్ చేశాను కదా. సెకండ్ డే థర్డ్ డే షేర్ చేశాను. అవ్వలేదు మేడం. థర్డ్ డే అంటే నేను 16th మేడం. ఆ రోజు నేను కొంచెం పని ఉండి రాలేదు, అటెండ్ అవ్వలేదు క్లాస్ కి. అది నా ప్రాబ్లమ్. షేర్ చేసినప్పుడు మీరు ఉండాలి కదండి. ఆ నెక్స్ట్ డే కూడా వాట్సాప్ లింక్ షేర్ చేశారు కొంతమంది. మీ స్టూడెంట్స్ ఎవరో షేర్ చేశారు. ఫిల్ అయిపోయినాయి అని వస్తుంది మేడం. నో ప్రాబ్లం అండి. ఈ రోజు మళ్ళీ బాయ్స్ కి వేరేగా గర్ల్స్ కి వేరేగా గ్రూప్ క్రియేట్ చేస్తాము. డొమైన్స్ కూడా రాని వాళ్ళకి నేను లింక్స్ పెట్టాను. అందులో పెట్టిన వాళ్ళకి డొమైన్స్ వస్తాయి ఈ రోజు. ఓకేనా. ఫామ్ అవుట్ ఫిల్ చేసుకోవడానికి ఫామ్ అవుట్ పెడతా అన్నారు, పెట్టలేదు. నిన్న పెట్టానండి వాట్సాప్ లో. 56 రికార్డ్స్ వరకు వచ్చాయి. మళ్ళీ పెడతాను ఈ రోజు కూడా. ఈ రోజు రేపు పెడతాను. వాట్సాప్ సరే మేడం. వాట్సాప్ ఈవినింగ్ క్రియేట్ అవుతుందా మేడం? క్రియేట్ అవ్వచ్చు.
మేడం మేము ఏదైనా చేయడానికి ముందు ఈ లింక్ లేదు మేడం. ఏదన్నా యాక్సెస్ చూడండి చేసుకోవడానికి. శివశంకర్, మీరు శివ అయినా ఇవి ఇలాంటి డౌట్స్ అన్ని మనం 1:30 తర్వాత చూద్దాం. క్లాస్ మధ్యలో ఇలాంటి డౌట్స్ అవసరమా అండి? ఇవన్నీ మేము చూస్తాము. ఇంకా క్లాస్ ఈ రోజు అయిపోదు కదా, ఇంకొక 25 డేస్ ఉండొచ్చు క్లాస్. మనం ఇన్ని రోజులు ట్రావెల్ చేయాలి కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అవి మెల్లిమెల్లిగా క్లియర్ అవుతాయి. కాస్త పేషెన్స్ గా వెయిట్ చేయండి. ఓకే మేడం. మీరు చెప్పేది మేము ప్రాక్టీస్ చేయడానికి లేదు, యాక్సెస్ యా, లేదు కదా మేము అని ఇస్తాం. అడుగుతున్నాను. ఇంకొక 2-3 డేస్ వెయిట్ చేయాలి. ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం అకౌంట్ మీకు కూడా. ఓకే. యా మేడం, మౌనిక, బకెట్ పాలసీలో ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేస్తాం కదా మేడం? బకెట్ పాలసీలో కాదు, బకెట్ లో అప్లోడ్ అది చేస్తాం. ఎస్, బకెట్ లో అప్లోడ్ చేస్తాం కదా మేడం? అది అప్డేట్ చేసిన తర్వాత అప్డేటెడ్ వర్షన్ అయినాక ఆటోమేటిక్ గా అవ్వదా మేడం? మళ్ళీ అప్లోడ్ చేయాలా? మనం అప్లోడ్ చేస్తేనే కదా మరి అవుతుంది. అందులో నువ్వు స్టోర్ చేయకుండా ఎలా అసలు కంటెంట్ ఉంటుంది? అందులో పెడితేనే కదా. సో ఓకే నువ్వు మ్యామ్. అప్డేట్ చేశాక మళ్ళీ అందులో అప్లోడ్ చేసుకోవాలి. స్టోరేజ్ క్లాసెస్ లో అది చెయ్యాలా మేడం? అది స్టాండర్డ్ లోంచి మళ్ళీ ఇంకో వెర్షన్ లోకి రావడానికి స్టాండర్డ్ లో ఉంచుకోవచ్చు కదా మేడం? స్టాండర్డ్ లో ఉంచుకోవచ్చు, కాకపోతే కాస్త ఎక్కువ పడుతుంది. అదే స్టోరేజ్ క్లాస్ నీ డేటా రిక్వైర్మెంట్ బట్టి నీకు అంత అవసరం లేదు. రోజు ఓపెన్ చేయము డేటా, ఎప్పుడో కానీ అవసరం లేదు. అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న డేటా అయితే వేరే స్టోరేజ్ క్లాస్ లో పెట్టుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అలా అనుకుంటే కాస్ట్ అనేది తగ్గాలి అంటే 1 డే లో కూడా పెట్టుకోవచ్చు కదా మేడం? ఎందులోని 1 డే కూడా పెట్టుకోవచ్చు కదా మేడం, 30 days తర్వాత కాకుండా? 1 డే ఇవ్వరండి, మినిమం 30 డేస్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఓకే. మినిమం 30 డేస్ లో ఉంచాలన్నమాట కంపల్సరీగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. సో దిస్ ఇస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, బకెట్ పాలసీ అండ్ వర్షనింగ్. ఇప్పుడు మనము ఇంకా ఏం ప్రాపర్టీ చూడాలంటే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చూద్దాము. సో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ కాస్త పెద్ద టాపిక్ అండి, అది రేపు నేను చెప్తానులేండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయండి? అండ్ మనకి ట్రాన్సాక్షన్ యాక్షన్స్ అని ఇలా డిఫరెంట్ ఉన్నాయి ప్రాపర్టీస్. ఇంకా ఇవన్నీ మనకి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లో కొన్నిటి వరకే మనకి ఇస్తారండి ఫీజిబిలిటీ వర్క్ అవడానికి. అది ట్రాన్సాక్షన్ యాక్సలరేషన్ ఒకటి ఉంటుంది, అది ఏంటంటే అండ్ క్లౌడ్ ట్రైల్ డేటా ఈవెంట్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఇది ట్రాన్సాక్షన్ యాక్షన్స్ పెట్టుకుంటే మనం ఇక్కడెక్కడ ఉంటుంది, ఇది పెట్టుకుంటే మనకి డేటా అనేది కాస్త ఫాస్ట్ గా, ఇంకా ఇప్పుడు అప్లోడ్ ఏదైనా చేసాం అనుకోండి, ఇది ఎనేబుల్ చేస్తే యూజ్ అన్ యాక్సిలరేటెడ్ ఎండ్ పాయింట్ ఫర్ ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్స్, సేవ్ చేంజెస్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా డేటా అప్లోడ్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు కేబీస్ కాబట్టి మీకు తెలియట్లేదు, సమ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా అప్లోడ్ చేసినప్పుడు చాలా టైం పట్టొచ్చు బకెట్ లో ఒక ఆబ్జెక్ట్ మీకు అప్లోడ్ చేయాలి అంటే. సో ఈ ట్రాన్సాక్షన్ యాక్షన్స్ మీరు ఎనేబుల్ చేసుకోవడం వల్ల చాలా స్పీడ్ గా అప్లోడ్ అవుతుంది అనమాట, కంపేర్ టు నార్మల్. ఈ ప్రాపర్టీ పెట్టుకుంటే మీకు చాలా స్పీడ్ గా డేటా అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే. అండ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ గురించి రేపు మాట్లాడుకుందాము. అండ్ మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది, క్లౌడ్ వాచ్ అనే ఒక ఫీచర్ ఉంది. అది ఏంటంటే మీకు చెప్తాను చూడండి. We had cross region replication. క్రాస్ రీజన్ రెప్లికేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ లో మన డేటా రెప్లికేట్ అవ్వడానికి ఈ ఫీచర్ పెట్టుకుంటాం అన్నమాట. అండ్ క్లౌడ్ ఫ్రంట్, ఈ క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంటంటే ఇది మీకు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చెప్పినప్పుడు చెప్తాను. ప్రెసెంట్ క్రాస్ రీజన్ రెప్లికేషన్ మనం చూద్దామండి. క్రాస్ రీజన్ రెప్లికేషన్ అంటే ఏం చెప్పాను మీకు,
డిఫరెంట్ రీజన్స్ లో డేటా ఇక్కడ మీరు ఏం చేస్తే అక్కడ అది అలా కాపీ మెయింటైన్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ క్రాస్ రీజన్ రెప్లికేషన్. సో ఈ ఫీచర్ మీకు వర్కౌట్ అవ్వాలంటే మీరు కంపల్సరీగా వర్షనింగ్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం ట్రై చేద్దామా ఒకసారి. బకెట్స్ ప్రాపర్టీస్, మనం ఇంకొక బకెట్ క్రియేట్ చేద్దాం. ఇంకొక రీజన్ లో ఇంకొక బకెట్ క్రియేట్ చేద్దాం మనం. మై సెకండ్ బకెట్ 19th డిసెంబర్. ఇది ఇంకొక రీజన్ లో ఇక్కడెక్కడ సౌత్ అమెరికాలో నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఆ రీజన్ నార్త్ వర్జీనియా నుంచి అండ్ సౌత్ ఆఫ్రికా ఈస్ట్ లో సౌ పాలో అనే ఒక రీజన్ లో సౌత్ ఈస్ట్ వన్ లో నేను సౌత్ అమెరికాలో సౌత్ ఈస్ట్ వన్ లో నేను క్రియేట్ చేస్తున్నాను ఒక బకెట్. చూడండి, సో వీ హ్యావ్ 2 డిఫరెంట్ బకెట్స్. ఫెయిల్ టు క్రియేట్ బకెట్. సో మనకి ఏంటంటే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కాబట్టి కొన్ని రీజన్స్ లోనే క్రియేట్ చేయడం అవుతుందండి, అన్ని మనకి ఫ్రీగా దొరకదు. ఇంకా ఎక్కడైనా రీజన్ లో అవుతుందేమో చూద్దాము. ఈ రీజన్ లో అవుతుందేమో చూద్దాం. ఈ రీజన్ లో కూడా మనకు ఫ్రీగా లేదు. ఓకే, నేను వేరే డేటా సెంటర్ లో నేను చేస్తాను. ఇక్కడ ఓహియో అని ఉంది కదా, అందులో మనం చేద్దాం. ఓకేనా, మనకి ఈ రీజన్ ఈ డేటా సెంటర్ తప్ప ఇంకే డేటా సెంటర్ అవడం లేదండి. సో ఒకవేళ నేను చెప్తున్నాను ఇది మనకి ఫ్రీ టైర్ కాబట్టి మనకి ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఇప్పుడు డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ డిఫరెంట్ ఫ్యూచర్స్ అన్నమాట వాళ్ళకి పనికొచ్చేవి. ఒకళ్ళేమో ఆస్ట్రేలియాలో ఒకళ్ళేమో కెనడాలో ఉండి వర్క్ చేస్తారు. సో వాళ్ళిద్దరికి కామన్ గా డేటా కావాలి కాబట్టి ఈ S3 లో డేటాను క్రియేట్ చేసుకొని వాళ్ళిద్దరు క్రాస్ రీజన్ అప్లికేషన్ ఆన్ చేసుకొని వాళ్ళు కాపీ చేసుకోవచ్చు అనమాట డేటాని. సో ఇక్కడ తను ఏం అప్డేట్ చేస్తాడో అది డైరెక్ట్ గా వాళ్ళకి వర్తిస్తుంది. ఆస్ట్రేలియా ఉన్న డేటా అంతా కెనడాలోకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో డిఫరెంట్ రీజన్ కి క్రాస్ రీజన్ అప్లికేషన్ ఒక ప్రాపర్టీ ఆన్ చేసుకుంటే రెండిటికి వర్తిస్తుంది. ఓకే, అండ్ వీ హ్యావ్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. అది నేను మీకు రేపు చెప్తానులేండి స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ గురించి. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు డొమైన్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను, ఇంకా రేపు ఎల్లుండిలో చేస్తాను. ఇంకా కొంతమందికి 30-40 మెంబర్స్ కి ఈరోజు వచ్చినట్లుంది, అది నేను సెండ్ చేస్తాను. వాట్సాప్ లింక్ కూడా ఈరోజు ఫార్వర్డ్ చేస్తామండి, బాయ్స్ వేరేగా గర్ల్స్ వేరేగా. ఇవి కాకుండా ఇంకేమైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్ డౌట్స్ ఉన్నాయి ఏమున్నా ఒకసారి అడగండి నాతో. మిథున్ కుమార్. మేడం అది లైఫ్ సైకిల్ రూల్స్ ఉన్నాయి కదా మేడం, దాంట్లో ఎక్స్పైరీ ఉంది, తర్వాత డిలీట్ పర్మనెంట్లీ కూడా ఉంది కదా మేడం, ఆ రెండు ఒకటేనా మేడం? లేదు, ఇది ట్రాన్సిషన్ యాక్షన్స్ అంటే ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ కి మూవ్ అవుతుంది. ఎక్స్పైరేషన్ యాక్షన్ అంటే ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం కి. మరి డిలీట్ పర్మనెంట్లీ అని ఉంది కదా మేడం, అది ఎలా మేడం? డిలీట్ పర్మనెంట్ అది ఇంకా పర్మనెంట్ గా వర్షన్స్ కూడా డిలీట్ అయిపోవాలని చెప్పేసి పెట్టామన్నమాట. అంటే ఎక్స్పైరీలో 30 days తర్వాత అది ఎక్స్పైర్ అయ్యి మనకు డాటా అలానే ఉంటుందా మేడం? ఎక్స్పైర్ అయ్యాక ఇంకా మరి డిలీట్ అయిపోతుందండి. మరి డిలీట్ ఎక్స్పైర్ అంటే పర్మనెంట్లీ డిలీట్ అయిపోవడం. ఓకే మేడం, మరి డిలీట్ పర్మనెంట్లీ కూడా ఉంది కదా మేడం, అంటే డిలీట్ పర్మనెంట్లీ అంటే స్పాట్ లోనే డిలీట్ అయిపోద్దా మేడం?
అసలు అక్కడ ఏమున్నాయి ఒకసారి చూద్దాం ఉండండి. మీకు ఈ పాయింట్స్ లోనే డౌటా? పర్మనెంట్లీ డిలీట్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇదా? అవును మేడం. పైన ఇది కూడా ఉంది మేడం, ఎక్స్పైర్ ఉంది, డిలీట్ పర్మనెంట్లీ కూడా ఇది ఉంది మేడం. ప్రీవియస్ వర్షన్స్, ఇది కరెంట్ వర్షన్స్. ఇందాక మీకు వర్షన్స్ కోసం చెప్పాను కదా, అప్డేట్ అయిన వర్షన్, పాత వర్షన్స్ రెండు డిలీట్ అవడానికి ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. దినేష్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. S3 బకెట్ ని మనం డేటాబేస్ గా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్, ఒక వెబ్సైట్ గానీ అప్లికేషన్ గానీ ఎలా మ్యామ్? S3 డేటాబేస్ కి పనికిరాదు, బైనరీ ఫైల్స్ కి అండి. డేటాబేస్ కి ఇంకా మీకు చాలా చెప్తాను. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, ఫైల్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ డేటా మీడియంస్ ఉన్నాయి ఇక్కడ, అవి పనికి వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్. చిట్టిబాబు పాదాల చెప్పండి. Unmute. Chittibab, unmute and talk with me. Ram. హాయ్ మేడం. చెప్పండి. మేడం, ఇది S3 బకెట్ ఉంది కదండి, ఈ బకెట్లో వచ్చేటప్పటికి నేను ఏదన్నా ఒక బకెట్ క్రియేట్ చేసుకుని ఈ బకెట్ని నేను నా లోకల్ సిస్టమ్కి నేను మ్యాప్ చేసుకోగలను మేడం? అంటే ఏదన్నా లోకల్ డ్రైవ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అట్లా ఏమైనా మ్యాప్ చేసుకోగలనా? ఎలా పాసిబుల్ అని అవుతుందండి? మ్యాప్ చేసుకోవడం అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టానికి నార్మల్గా షేరింగ్ తీసుకుంటామండి. అట్లాగా S3 బకెట్కి బకెట్ అటు క్లౌడ్ లో ఒక బకెట్ ని నేను క్రియేట్ ఇది ఇంటర్నెట్, ఆల్రెడీ ఇది నెట్వర్క్ కాబట్టి అది ఇంటర్నెట్ ద్వారానే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఏ సిస్టమ్స్ కైనా ఎన్ని సిస్టమ్స్ కైనా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మ్యాప్ డ్రైవ్ కింద ఏమైనా క్రియేట్ చేసుకోవడానికి అలా పాసిబుల్ అవుతుందండి? అంటే డైరెక్ట్ S3 బకెట్ అలా కాదండి, డైరెక్ట్ గా మీరు ఆ URLs ఉంటే యాక్సెస్ చేసుకోగలరు, ఆ బకెట్ పర్మిషన్స్ ఉంటే మీరు యాక్సెస్ చేసుకోగలరు, అలా అన్నమాట. జస్ట్ లైక్ ఇంటర్నెట్ నుంచి మీరు మ్యాపింగ్ చేస్తారు. ఇంటర్నెట్ ఉంటుంది, లైక్ నేను లోకల్ సిస్టమ్ కి డైరెక్ట్ గా నేను అంటే మీరు చెప్పారు కదా URL నుంచి అలా అవ్వదండి చేసుకోవడానికి. ఓకే మ్యామ్, రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ డొమైన్ క్రియేషన్ అనేది చెప్తాను. మిగతా వాళ్ళకి చాలా మందికి డౌట్ కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీరు లెఫ్ట్ అయిపోవచ్చండి. లేదు ఇంకేదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒకసారి హ్యాండ్స్ అని డౌన్ చేస్తాను, మళ్ళీ డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేడం, భరత్, అన్మ్యూట్ అండ్ టాక్ విత్ మీ. మేడం, నిన్న అంటే ఎస్టర్డే నేను విండోస్ ఇన్స్టాల్ చేశాను, వర్చువల్ మిషన్. తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగౌట్ అయ్యేటప్పుడు అది బాబు, వర్చువల్ మిషన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసావా? అవును మేడం. అవి ఇంకా టాపిక్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు కదమ్మా, అది డిస్కస్ చేసినా దాని గురించి మాట్లాడదాం. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు కదా. సరే, ఓకే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్రసన్న కుమార్. హలో చెప్పండి మ్యామ్. లిస్ట్ వెర్షన్స్ లో టైప్ ఏమైనా వచ్చింది మ్యామ్, అంటే డిలీట్ మార్క్ అని వచ్చింది మ్యామ్. డిలీట్ మార్క్ అంటే ఏం మ్యామ్? అది ఇంకేదో సమ్ అడిషనల్ ఆప్షన్ లేండి, అది డెవలపర్స్ కి యూజ్ అవుతుంది, మనకు అవసరం లేదు. ఓకే. నాకు లేటెస్ట్ వర్షన్ ఏమో నల్ వచ్చింది మ్యామ్, వెర్షన్ ఐడిలో నల్ అని చూపిస్తుంది మ్యామ్. మీరు వర్షన్స్ ఏవి క్రియేట్ చేసి ఉండరు, అంటే మీరు మళ్ళీ అదే ఫైల్ ని సమ్ ఎడిట్ చేసి మళ్ళీ అదే ఫైల్ ని మీరు అప్లోడ్ చేయండి, అప్పుడు కనిపిస్తుంది. మీరు అప్లోడ్ చేసిన ఫైల్ ని సమ్ చేంజెస్ చేసి మళ్ళీ అదే నేమ్ తో అప్లోడ్ చేయండి, అంటే నేను అదే నేమ్ ఉండాలి. అంటే ఏం చేంజెస్ చేయకుండా సేమ్ అప్లోడ్ చేస్తే లింక్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు మ్యామ్. అంటే వెర్షన్ ఐడి వస్తుంది, వర్షన్స్ లో షో అని పెట్టండి, షో అని పెడితే కనిపిస్తుంది. వర్షన్స్ ఫస్ట్ ఎనేబుల్ చేశారా, తర్వాత ఆబ్జెక్ట్స్ పైన షో హైడ్ అని ఉంది కదా, షో పెట్టండి, అప్పుడు కనబడుతుంది. ఓకే మ్యామ్. ఫణీంద్ర, వాట్స్ యువర్ డౌట్? మ్యామ్, ఒకసారి బకెటింగ్ పాలసీ ఒకసారి చెప్తారా క్విక్గా?
బకెట్ పాలసీ మళ్ళీ చెప్తాను, రేపు చెప్తాను మళ్ళీ. ఓకే మేడం. లేదంటే రికార్డ్ పెడతాను కదా, ఒకసారి అందులో మీరు మళ్ళీ మళ్ళీ వినండి. ఇంకా అర్థం కాకపోతే రేపు చెప్తాను. సరే మేడం, నేను రికార్డింగ్ ట్రై చేస్తాను. థ్యాంక్స్. హలో మ్యామ్. ఎస్ మ్యామ్, అది చిన్న ప్రాబ్లం. ఇది నేను వాట్సాప్ గ్రూప్ లో లేకపోవడం వల్ల క్లాసెస్ అటెండ్ అయినా కానీ ఫీడ్బ్యాక్ ఈ రోజు ఇవ్వలేకపోతున్నాను. మళ్ళీ వాట్సాప్ మేము పెడతామండి. వాట్సాప్ కోసం మళ్ళీ మళ్ళీ అదే అడగొద్దు. మళ్ళీ ఇంకొక 2 వాట్సాప్ గ్రూపులు మేము పెడతాము. నిన్న ఎవరైతే నిన్న పెట్టారా వాట్సాప్ కి ఒక ఫామ్ పంపించారు, అందరూ అందులో డీటెయిల్స్ యాడ్ చేశారా అసలు? లేదు మ్యామ్, అది మిస్ అయింది మ్యామ్. కొంచెం కనెక్షన్ ప్రాబ్లం వచ్చి మిస్ అయింది మ్యామ్. లేకపోయినా పర్వాలేదు, ఈ రోజు లింక్స్ పెడతాము. ఈ రోజు ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళకి మళ్ళీ రేపు ఈ చాట్ బాక్స్ లో, మన క్లాస్ తరగతి చాట్ బాక్స్ లో లింక్స్ పెడతాను. అప్పుడు మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా మ్యామ్? డౌట్స్ రివర్స్ చేసుకోవాలంటే ఒకవేళ అవి ఎలా నాకు మ్యామ్? మాత్రం పర్సనల్ గా మెసేజ్ చేయకండి, ఇక్కడే అడగండి. నేను ఓకే. అందరికి ఆన్సర్ చేయలేను, ఇక్కడే అడగండి. లేదంటే రికార్డ్ సెషన్ మళ్ళీ మళ్ళీ వినండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. డొమైన్ క్రియేటింగ్ మళ్ళీ నేను చెప్తానండి. ఒక్క నిమిషం, 1 minute బ్రేక్ తీసుకోండి, ఇప్పుడే వస్తాను, చెప్తాను. ఓకే, ఇది మీరు జీమెయిల్ ఇస్తున్నారు. నేను అడిగేది డొమైన్ ఈమెయిల్ ఇవ్వండి. ఇంకా రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు డొమైన్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఇలాగా రిజిస్టర్ అయ్యి ఉంటారా? జీమెయిల్ తో రిజిస్టర్ అయితే అది అవ్వదండి. డొమైన్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకేలేండి, నేనే ఒకసారి ఒక్క నిమిషం ఉండండి. మీకు ఈరోజు వచ్చిన కొత్త డొమైన్స్ తో నేను చేస్తాను. సో ఈరోజు ఇవి వచ్చిన డొమైన్స్. ఇది మీకు సెండ్ చేస్తానులేండి, వాట్సాప్ గ్రూప్ అది క్రియేట్ అయ్యాక నేను సెండ్ చేస్తానులేండి. సో మీకు ఇలా ఫామ్ పంపిస్తాను కదా, అప్పుడు మీరు మీ జీమెయిల్ ఎంటర్ చేయకండి. ఇదిగోండి, ఇది మీ డొమైన్ ఈమెయిల్ ఐడి. మీ జీమెయిల్ మర్చిపోండి. ఏడబ్ల్యూఎస్ రిజిస్టర్ అవ్వాలంటే ఇంక మీకు జీమెయిల్ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు aws.educate.com టైప్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ టు సైన్ ఇన్ టు కాదు, జాయిన్. ఫస్ట్ గా మీరు రిజిస్టర్ అవ్వాలంటే జాయిన్ AWS ఎడ్యుకేట్. ఆర్ యూ పీపుల్ లిజనింగ్? ఓ సారీ, స్క్రీన్ షేర్ చేయలేదు ఇంతవరకు, సారీ. డొమైన్స్ ఉండి ఆల్రెడీ చేసేసిన వాళ్ళు క్లాస్ నుంచి లీవ్ అయిపోండి. ఎవరికైతే డౌట్స్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో aws.educate.com అంటే ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదండి, ఇందులో నుంచి మీరు జాయిన్ AWS ఎడ్యుకేట్ స్టూడెంట్. మీకు ఇచ్చిన డొమైన్స్ ఇలా ఉంటాయండి. ఇందులో ఒకటి నేను పికప్ చేశాను, చూడండి. ఇది మీ డొమైన్. మీ జీమెయిల్ ఐడి మర్చిపోండి. ఇంకా ఇది మీ డొమైన్. ఓకేనా? అది ఇక్కడ అది కాపీ చేయండి. ఫస్ట్ ఇక్కడ స్కూల్ అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ దగ్గర APSSDC అని ఇవ్వాలి. ఓకే, కంట్రీ ఇక్కడ APSDC అని మ్యాండేటరీ అండి ఇవ్వడం. ఇవ్వకపోతే మీకు 100 పాయింట్స్ యాడ్ అవ్వ, ఓన్లీ 30 యాడ్ అవుతాయి. సో అక్కడ APSDC అని ఇవ్వాలి. ఓకే, అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాపీ చేసి పేస్ట్ చేయండి. నేను ఈ అకౌంట్ ఎవరితో రిజిస్టర్ చేస్తున్నాను చూసుకోండి. అండ్ మీ డొమైన్ ఈమెయిల్ ఐడి ఇది కదా, కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ ఈమెయిల్ అంటే మీ జీమెయిల్ ఎంటర్ చేసేకండి. ఈ డొమైన్ ఇచ్చిన ఇది ఈమెయిల్ మాత్రమే మీరు ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ గ్రాడ్యుయేషన్ మంత్ ఏదైనా పర్లేదు, ఇయర్ మాత్రం 2021 అనే పెట్టండి. ప్రతి ఒక్కరు 2021 పెట్టండి. మీరు ఎప్పుడు చేసినా పర్లేదు, 2021 పెట్టండి. ఓకేనా? అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా 21 years దాటి ఉండాలండి. ఏదో ఒకటి పెడుతున్నాను, మీదే మీరు పెట్టక్కర్లేదు, ఏది పెట్టినా పర్వాలేదు.
సో ఇది AWS ఎడ్యుకేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఓకే చేయండి, అగ్రీ చేయండి, యాక్సెప్ట్ సబ్మిట్ చేయండి అంతే. సో ఇదంతా మీరు మొబైల్లో చేసే డివైస్ పాలసీ మీరు యాక్టివేట్ చేసుకోవాలండి. ఇప్పుడు అక్కడ థ్యాంక్స్ వి రిసీవ్డ్ అప్లికేషన్ నౌ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ మెసేజ్ అంటుంది కదా, అప్పుడు మీ జీమెయిల్ ఓపెన్ చేయండి. జీమెయిల్ జీమెయిల్ కాదు, మీకు ఇచ్చిన డొమైన్ ఈమెయిల్ తో ఓపెన్ చేయండి. సారీ సైన్ ఇన్ అగైన్ కాదు, మీకు ఇచ్చిన డొమైన్ ఈమెయిల్ తో మీ జీమెయిల్ లో లాగిన్ అవ్వండి. అక్కడ కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది అనమాట మీకు. సో అందులో మాత్రమే మీకు దీని తాలూకా నోటిఫికేషన్ వస్తుంది. పాస్వర్డ్ ఆల్రెడీ ఇచ్చాం కదా మీకు, ఇది పాస్వర్డ్. ఓకే, యాక్సెప్ట్. క్లౌడ్ లిటరసీ డొమైన్ ఉంటే మీరు వాడొచ్చండి. లాగిన్స్ ఇంకా రాకపోతే వెయిట్ చేయండి. ఈ రోజు నేను కొన్ని పంపిస్తున్నాను కదా, అందులో కూడా రాకపోతే ఇంకా మరి డొమైన్స్ క్రియేట్ అవుతాయి లేదో తెలియదు. క్రియేట్ అయితే మాత్రం నేను మళ్ళీ ఫామ్ సెండ్ చేస్తాను. లేదంటే మీరు ఇంకేదైనా అకౌంట్ మీరు యూజ్ చేసేసుకోండి. సో ఇది యాక్సెప్ట్ చేశాక ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఇది యాక్సెప్ట్ చేశాక జీమెయిల్ కి ఇంకొక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుందండి. అక్కడ సెట్ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ అది మీరు చేంజ్ చేసుకోండి, అది సేమ్ పెడితే పెట్టండి. పెడితే డైరెక్ట్ గా మీరు AWS స్పేస్ కి లాగిన్ అవుతారు. ఓకేనా, ఇదే ప్రాసెస్. అడగండి డౌట్ ఏమైనా ఉంటే, నేను అన్మ్యూట్ చేశాను. మేడం మేము కావాలంటే మా ఓన్ అకౌంట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. అంటే AWS వాడు ఫ్రీ అకౌంట్ ఫ్రీ టైర్ ఎంత ఇస్తారు? ఓన్ గా అకౌంట్ అంటే మీకు ఇన్ని పాయింట్స్ రావండి. APSDC ద్వారా కాబట్టి మీకు 100 పాయింట్స్ వస్తున్నాయి. అంటే దీంట్లో అన్ని ఫ్రీ లేవని ఇందాక అన్నారు కదా మీరు S3 బకెట్ క్రియేట్ చేసేటప్పుడు, సమ్ రీజన్స్ లేవని అన్నారు కదా. ఆ 100 పాయింట్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మీకు వచ్చిందే డిడక్ట్ అవుతూ ఉంటది. కరెక్ట్ అండి. అంటే నేను అన్నది ఇప్పుడు దాంట్లో మీరు అన్ని రీజన్స్ ఇందాక సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని రీజన్స్ అవైలబుల్ లేదు, దీంట్లో మంది స్టూడెంట్ మన అకౌంట్ కి ఎన్ని పర్మిషన్స్ లేవని అన్నారు కదా. సో దాని ప్లేస్ లో నేను కావాలంటే మా ఓన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని నేను ఫ్రీ టైర్ వాడు అట్లా ఇస్తున్నాడు కదండి 1 year. అలా యూస్ చేసుకోవచ్చు అండి, కాకపోతే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు రియల్ టైమ్ యూజ్ ఉంటే మీరు అకౌంట్ తీసుకొని ఈ ఫెసిలిటీస్ అన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే రియల్ టైం కదా, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్. అట్లీస్ట్ నేను అనుకుంటున్నా అండి ఒక 500 అయినా పర్లేదు, బట్ ఐ కెన్ లెర్న్ అనమాట అండి. కానీ మీరు ప్రాక్టీస్ పర్పస్ కి అయితే అవసరం లేదండి. జస్ట్ ఫ్రీ టైం మీరు 100 పాయింట్స్ మీకు సరిపోతాయి. చాలా ఇది మన క్లాసెస్ అయ్యే వరకు ప్రాక్టీస్ కి సరిపోతుంది. మీరు ఓన్ గా మీరు ఏదైనా కంపెనీలో కానీ వర్క్ చేసినప్పుడు ఇంకేదైనా మీకు రియల్ టైం ఎన్విరాన్మెంట్ ఉంటే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. ఊరినే కొనుక్కోవడం వేస్ట్. అంటే నేను చదివానండి, వాడు AWS వాడు 1 year ఫ్రీ టైర్ ఇస్తున్నారని చూసాను. అది బై డిఫాల్ట్ మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 1 year వ్యాలిడిటీతో ఇస్తాడండి. పోస్ట్ 1 year ఏంటంటే బై డిఫాల్ట్ అది మీ కన్ఫర్మేషన్ తీసుకొని అది యాక్టివేట్ చేస్తారు. విత్ ఇన్ 1 year వరకు వాడు ఏం చేస్తాడంటే సపోజ్ EC2 అంటే నెక్స్ట్ వస్తుంది ఇన్స్టాన్స్ కి ఇన్ అవర్స్ అని లిమిట్ ఇస్తాడు. సో సో మనం ఒకవేళ ఇందులోనే చాలా వరకు నేర్చుకోవచ్చు. అవునులేండి, ఇంకేదైనా సర్వీస్ కావాలంటే అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అడిషనల్ గా మీరు పర్చేస్ చేయొచ్చు. అవసరం లేదు అదంతా మనకి. ఈ ఉన్న సర్వీసెస్ మనం నేర్చుకుంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. అవన్నీ మీకు
రియల్ టైమ్ లో మీరు వెళ్ళినప్పుడు కావాలంటే ఫీచర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు, కావాలంటే పర్చేస్ చేసి. ఊరికే ఇప్పుడు వేస్ట్. మ్యామ్ నిన్న మీరు పెట్టిన నేమ్స్ లో నేమ్ రాలేదు మ్యామ్, ఈమెయిల్ కూడా క్రియేట్ అవ్వలేదు. బాబు ఇంకా ఎవరికైతే డొమైన్స్ రాలేదో మీరు వెయిట్ చేయాలి బాబు. నేను మళ్ళీ అడిగితే అసలు నేను డొమైన్స్ మనకి క్రియేట్ చేయను. నేను చెప్తున్నాను కదా, డొమైన్స్ రాని వాళ్ళు వెయిట్ చేయండి. ఇదే నాన్ సెన్స్ అవుతుంది, క్లాస్ కొనసాగడం లేదు మనకి. చాలా టాపిక్స్ ఉన్నాయి. అండ్ మేబీ మండే నుంచి వేరే ట్రైనర్ రావచ్చండి, అప్పుడు మీకు ఇంకా వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం అవన్నీ చెప్తారు. ఓకేనా? వీడియో క్లాస్ సెండ్ చేయండి మేడం కొద్దిగా. సెండ్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్. రేపు సండే క్లాస్ రేపు క్లాస్ ఉండదు, మండే నుంచి ఉంటుంది. ఓకే, మండే త్రూ సాటర్డే. థ్యాంక్ యూ మేడం. మీరు వీడియో క్లాసెస్ ఎక్కడ సెండ్ చేస్తారు మేడం? వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయ్యాక సెండ్ చేస్తాను. ఓకే మేడం. ఇప్పుడు టైం రన్ అవుతుంది కదా, కింద మన 100 క్రెడిట్ పాయింట్స్ వచ్చిన తర్వాత కింద టైం రన్ అవుతుంది కదా, కౌంట్ టైం. అది ఆ టైం అయిపోతే మన అది క్లోజ్ అయిపోతాయి. అవునండి. క్రెడిట్ పాయింట్స్ ఆర్ 3 hours టైం అంటే. కొత్త వాట్సాప్ గ్రూప్ లో నేను యాడ్ చేయలేదు. నేను రెస్పాన్స్ సబ్మిట్ చేస్తాను. చేద్దాం ప్రతి ఒక్కరికి చేద్దాం. వెయిట్ చేయండి.